హల్లెలూయా. అందరు గట్టిగా లే చెప్పండి. మనము అక్కడక్కడ స్థలం ఉంది, మీరందరూ ఆ స్థలంలో గ్యాప్ లేకుండా కూర్చోండి. అందరూ స్తోత్రిద్దామో. సోదరం 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 சோதரம் சோதரம் சோதரம். இந்த திருப்பதி கன்வென்ஷனை தேவன் ఆశీర్వాదమాయి நடத்தி கொண்டு வருகிறார். ఈ యొక్క తిరుపతి కన్వెన్షన్ ను దేవుడు ఆశీర్వాదకరంగా నడిపించుచూ ఉన్నాడు. ఎన్నో తడైల మధ్యనే దేవన్ இந்த కన్వెన్షனை நடத்தி வருகிறார். ఎన్నో ఆటంకముల మధ్యలో దేవుడు ఈ కన్వెన్షన్ ను జరిపించుచూ ఉన్నాడు. ஆகையாலே இந்த கன்வென்ஷன் தேவன் நடத்துவதற்காக நம் கண்களை நம் கைகளை உயர்த்தி நாம் స్తోత్రం பண்ணுவோம். దేవుడు ఇంతవరకు ఏక కన్వెన్షన్ ను ఆశీర్వాదకరంగా నడిపించుతూ వచ్చుచున్నందుకు అందరం చేతులు పైకెత్తి కృతజ్ఞత హృదయముతో దేవుని స్తోత్రించుదాము. సోదరం 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 సోదరం. எல்லாம் மழையை தேவன் நிறுத்தினார். వర్షమంతటిని దేవుడు నిలిపివేసి ఉన్నాడు. தேவன் மூன்றாவது நாளின் ஒரு வல்லமையான காரியங்களை செய்ய வேண்டும். ఈ యొక్క మూడో దిన కూటములో కూడా దేవుడు శక్తివంతమైన కార్యములు మన మధ్యలో చేయవలెను. సాయంత్రం நடக்கிற கூட்டங்களையும் தேவன் பாரம் எடுத்து நடத்த வேண்டும். సాయంకాలం జరిగేటటువంటి కూట కార్యక్రమమును కూడా దేవుడే బాధ్యత వహించవలెను. యూత్ మీటింగ్ దేవుని ఆశీర్వదించి తర வேண்டும். మధ్యాహ్నం జరిగే యూత్ మీటింగ్ ను యవనస్తుల కూడికను దేవుడు ఆశీర్వదించవలెను. எல்லா கூட்டங்களை கைகளை கொளுத்தி நாம் స్తోత్రం பண்ணுவோம். అన్ని కూటములు దేవుడు ఆశీర్వదించినట్లుగా చేతుల పైకెత్తి అందరం దేవుని స్తోత్రించుదాము. సోదరం 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 సోదరం. நாம் நல்ல சில காரியங்களை ஆவிக்குரிய சில நல்ல காரியங்களை படித்து அவைகளை நம் மனதில் வைத்துக் கொள்ள வேண்டும். మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని ఆత్మీయ కార్యములు మనము చదివి వాటిని మన యొక్క జీవితంలో మన మనసులో మనం ఉంచుకొనవలెను. దయచేసి పిల్లలు అంగింగి ఓడకూడదు. దయచేసి మీ యొక్క పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. కూట మధ్యలో పిల్లలు అటు ఇటు తిరగకుండా చూసుకోండి. யாரும் பேசக்கூடாது. ఎవరు కూడా ఒకరినొకరు మాట్లాడుకోకూడదు. யாரும் எழுந்து போகக்கூடாது. కూట ముగించినంత వరకు మధ్యలో ఎవరు లేచి బయటికి వెళ్ళకూడదు. சொன்னால் அதிக நேரம் நாம் சொல்லுவது கிடையாது. అధిక సమయం మనం ఉండబోవటలేదు. ఎక్కువ సమయం చెప్పేది లేదు వాక్యము. దేవుని యొక్క వాక్యం ఈ దినమున అధికంగా సమయంగా మేము చెప్పబోవటలేదు. 1 மணி நேரம் இல்லை என்றால் 45 நிமிடங்கள் గంట సమయం లేనట్లయితే 45 నిమిషములు మీ వాక్యమును బోధించుదాము. ஏனென்று சொன்னால் அதற்கு மேல் உங்களை கேட்பதற்கு உங்களுக்கு மனது அவ்வளவு இங்கே இருக்காது. உங்கள் மனது இங்கே இருக்காது. అధిక సమయం మేము ప్రసంగించినట్లయితే మీ ప్రసంగ వాక్యమును వినడానికి మీ మనసును కేంద్రీకరించలేరు, ఇక్కడ నిలపలేరు. ఆగినాడే దయచేసి కర్తర్ எல்லாருக்கும் நல்ல கிருபை தரமுடியாய் స్తోత్రం பண்ணுவோம். దేవుని యొక్క వాక్యమును విని ఆలకించి అప్పగించుకోవడానికి దేవుడు అందరికీ తగిన కృపనిచ్చినట్లుగా దేవుని స్తోత్రించుదాము. సోదరం 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 సోదరం. 1 சாமுவேல் 17வது அதிகாரம் 40வது వచనத்தை நான் வாசிப்போமாக. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనమును చదువుకుందాం. தன் கையை அடைப்பத்திலே போட்டு அதிலிருந்து ஒரு கல்லை எடுத்து கவனிலே வைத்து சுழற்றி பெலிஸ்தனுடைய நெற்றியிலே பட எறிந்தான். அந்த கல் அவன் நெற்றியில் பதிந்து போனதினால் அவன் தரையிலே முகம் குப்புற விழுந்தான். తన కర్ర చీట పట్టుకొని ఏటిలోయలో నుండి 5 నున్నని రాళ్ళని ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడసుల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరు వరకు పోయిను. இங்கே தாவீது என்ற ஒரு இளைஞனை நாம் பார்க்கிறோம். ఈ యొక్క వాక్యములో దావీదు అనేటటువంటి ఒక యవనస్తుని మనము చూస్తూ ఉన్నాం. அவன் தன்னுடைய சகோதரனை
பார்க்க வேண்டும் என்று வந்தான். ఆ యొక్క దావీదు తన యొక్క సహోదరులను చూచి నిమిత్తమే ఆ స్థలమునకు వచ్చి ఉన్నాడు. ஆனால் இந்த பெலிஸ்தன், இந்த கோலியாத் இஸ்ரவேல் ஜனங்களை நிந்திக்கின்றான். ఫిలిష్తీయుడు అనేటటువంటి ఒక గోలియాతు ఆ యొక్క సమయంలో ఇశ్రాయేలు ప్రజలను భయపెట్టుచు వారిని అందరినీ ఎదిరించుచు ఉండి ఉన్నాడు. ஒவ்வொரு நாளும் காலையும் மாலையும் அவன்களை பயமுறுத்தி கொண்டிருந்தான். ప్రతి దినమున ఉదయమున సాయంకాలమున ఆ ఫిలిష్తీయుడైనటువంటి గోలియాతు ఇశ్రాయేలు ప్రజల్ని భయపెట్టుచు ఉండి ఉన్నాడు. அவனுக்கு பயந்து எல்லாரும் அவனை யுத்தம் பண்ண முன்பாக வரவில்லை. ఈ యొక్క ఫిలిష్తీయుడైనటువంటి గోలియాతు మాటలు విన్న వారందరూ భయపడి ఆ గోలియాతుతో యుద్ధము చేయటానికి ఎవరు కూడా ముందుకు రాలేకపోయి ఉన్నారు. 1 சாமுவேல் 17வது அதிகாரம் 8வது வசனத்தை படிக்கும் பொழுது, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనమును మనం చూచినప్పుడు, அவன் வந்து நின்று இஸ்ரவேல் சேனைகளை பார்த்து சத்தமிட்டு, நீங்கள் யுத்தத்திற்கு அணிவகுத்து நிற்கிறது என்ன? நான் பெலிஸ்தன் அல்லவா? நீங்கள் சவுலின் சேவகர் அல்லவா? உங்களில் ஒருவனை தெரிந்து கொள்ளுங்கள், அவன் என்னிடத்தில் வரட்டும். అతడు నిలిచి ఇశ్రాయేలు దండు వారిని పిలిచి, యుద్ధ పంక్తులను తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడును కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒక నేర్పరచుకుని అతని యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగినలా మేము మీకు దాసులు మగుదము. నేనతని జయించి చంపినలా మీరు నాకు దాసులై మాకు దాస్యం చేదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యములను తిరస్కరించున్నాను. ఒకని నియమించిన ఎడల వాడును నేను పోట్లాడదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పవచ్చును. సౌలు ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు విన్నప్పుడు బహు భీతులైరి. அவன் என்னோடு யுத்தம் பண்ணவும் என்னை கொல்லவும் சமர்த்தனானால் நாங்கள் உங்களுக்கு வேலைக்காரராயிருப்போம். நான் அவனை ஜெயித்து அவனை கொல்வேனானால் நீங்கள் எங்களுக்கு வேலைக்காரராயிருந்து எங்களை சேவிக்க வேண்டும் என்று சொல்லி, பின்னும் அந்த பெலிஸ்தன், நான் இன்றைய தினம் இஸ்ரவேலுடைய சேனைகளை நிந்தித்தேன், நாம் ஒருவரோடு ஒருவர் யுத்தம் பண்ண ஒருவனை விடுங்கள் என்று சொல்லி கொண்டு வருவான். அருமையான கர்த்தருடைய இந்த பெலிஸ்தன் கோலியாத் இஸ்ரவேல் ஜனங்களை நிந்திக்கின்றான். ప్రియమైన వారులారా, ఈ యొక్క ఫిలిష్తీయుడైనటువంటి గోలియాతు ఇశ్రాయేలు ప్రజలను వారిని తిరస్కరించి వచ్చి ఉన్నాడు. దైవத்தையும் அவன் నిందిக்கிறதை நாம் பார்க்கிறோம். ఇక్కడ దేవాది దేవుని కూడా నిందించి తిరస్కరించుచున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. நம்முடைய வாழ்க்கையிலே நாம் பார்க்கும் பொழுது, మన యొక్క జీవితంలో మనం చూచినప్పుడు எத்தனையோ முறை இந்த சவுலை போல இந்த கோலியாத்தை போல நம்முடைய காரியங்கள் எல்லாம் நம்மை பயமுறுத்தி கொண்டிருக்கின்றன. ఎన్నో మార్లు మీ యొక్క జీవితంలో కూడా ఈ ఫిలిష్తీయుడైనటువంటి గోలియాతు వలె అనేక కార్యములు మిమ్మల్ని భయపెట్టుచు భీతి కలిగించుచు ఉండి ఉండవచ్చును. ஆனால் ஒரு சின்ன தாவீது அந்த கோலியாத்தை ஜெயித்தான். అయినను ఇక్కడ ఒక చిన్నవాడైనటువంటి దావీదు గొప్ప పరాక్రమశాలినటువంటి ఫిలిష్తీయుడైన గోలియాతును జయించి ఉన్నాడు. அவன் சொல்லுகிறான், అతడు చెప్పుచున్నాడు, 1 சாமுவேல் 17வது அதிகாரத்தை நாம் பார்க்கும் பொழுது, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయమును మనం చూచినప్పుడు 32 நாம் பார்க்கும்போது 32వ వచనములో మనం చూచినప్పుడు, தாவீது சவுலை நோக்கி, இவன் நிமித்தம் ஒருவனுடைய இருதயமும் கலங்க வேண்டியதில்லை. உம்முடைய அடியானாகிய நான் போய் இந்த பெலிஸ்தனோடு யுத்தம் பண்ணுவேன் என்றான். 13:33 அப்பொழுது சவுல் தாவீதை நோக்கி, நீ இந்த பெலிஸ்தனோடு எதிர்த்து யுத்தம் பண்ண உன்னால் ஆகாது. நீ இளைஞன், அவனோ தன் சிறு வயது முதல் யுத்த வீரன் என்றான். ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవని మనసును కృంగ నిమిత్తము లేదు. మీ దాసుని నేను వానితో పోట్లాడదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనిను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనిను, మీ దాసుని నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండు సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో ఉండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోచుండగా, నేను వారిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా
దాని గెడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపితిని. మీ దాసునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని. జీవము గల దేవుని సైన్యములు తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియో, సింహం యొక్క బలము నుండియో ఎలుగుబంటి యొక్క బలము నుండియో నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియో చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో అనిను. ஹல்லேலூயா. தாவீது சவுலை பார்த்து, உம்முடைய அடியான் என் தகப்பனுடைய ஆடுகளை மேய்த்து கொண்டிருந்தேன். దావీదు సౌలును చూచి చెప్పి ఉన్నాడు, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచి ఉన్నప్పుడు ஒரு சிங்கம் வந்தது, ఒక మారు ఒక సింహం వచ్చి ఉన్నది, ஒரு விசை கரடி வந்தது, మరొక మారు ఒక ఎలుగుబంటి వచ్చి ఉన్నది, మందైயில் இருக்கிற ஒரு ஆட்டை பிடித்து கொண்டது, మందలో నుండి ఒక గొర్రెను అది పట్టుకొని ఉన్నది. நான் அதை தொடர்ந்து போய் அதை அடித்தேன், నేను దాన్ని తరిమి దాన్ని కొట్టి తిని அதன் வாயிலிருந்து தப்புவித்தேன், దాని యొక్క నోటుల నుంచి ఆ గొర్రెను నేను విడిపించి ఉన్నాను. அது என் மேல் பாய்ந்தது, అది నా మీదకి వచ్చి ఉన్నది, நான் அதன் தாடியை பிடித்து அதை அடித்து கொன்று போட்டேன். అప్పుడు దానికి గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. அந்த சிங்கத்தையும் அந்த கரடியும் உம்முடைய தாசனாகிய நான் கொன்றேன். నీ దాసుడైనటువంటి నేను ఆ యొక్క ఎలుగుబంటిని ఆ యొక్క సింహమును నేను చంపి ఉన్నాను. விருத்த சேதனம் இல்லாத இந்த பெலிஸ்தன் அவைகளில் ஒன்றை போல இருப்பான். ఈ సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుడు వాటిలో ఒకని వలె అగుననియు. அவன் జీవనుల దేవుని నిందితానే என்றான். జీవము గల దేవుని యొక్క సైన్యమును అతడు తిరస్కరించి ఉన్నాడు కదా. அருமையான கர்த்தருடைய இன்றைக்கு தேவனுடைய நாமத்தை நிந்திக்கிற எத்தனையோ காரியங்களை நாம் கவனித்துக் கொண்டிருக்கிறோம். ప్రియమైన వారలారా, ఈ యొక్క దినములలో దేవుని యొక్క నామమును దూషించేటటువంటి అనేకమైన కార్యములను మనము చూచుచూ ఉన్నాం. இந்த பெலிஸ்தனை போல, இந்த கோலியாத்தை போல நம்மை பயம்படுத்துகிற எத்தனையோ காரியங்கள் நம்முடைய జీవితంలో வந்து கொண்டிருக்கின்றன. ఈ ఫిలిష్తీయుడైనటువంటి గోలియాతు వలె మన యొక్క జీవితంలో భయపెట్టే కార్యములు అనేకములు ప్రతిదినము సంభవించుచున్నట్లుగా మనము చూడగలము. ஆனால் தாவீதுக்கு ஒரு வைராக்கியம் இருந்தது. అయినను ఇటువంటి పరిస్థితులలో దావీదునకు దేవుని గురించిన ఒక గొప్ప వైరాగ్యము కలదు. அந்த వైరాగ్యத்தினால அவன் என்ன சொல்கிறார்? అతడు తనకున్నటువంటి వైరాగ్యముతో దేవుని గురించిన ఆసక్తితో అతడు ఏం చెప్పుచున్నాడు? அவன் தன் கையிலே தன் தடியை கையிலே பிடித்துக் கொண்டு తన యొక్క కర్రను చేత పట్టుకొని ஆற்றில் இருக்கிற 5 கூழாங்கற்களை తెందెడుతాన్. ఆ యొక్క నదిలో ఉన్నటువంటి 5 రాళ్ల నున్నటి రాళ్లను అతడు ఎంచుకొని ఉన్నాడు. அவைகளை மேய்ப்பனுக்குரிய தன்னுடைய அடைப்பு பையில போட்டு தன் கவனையை கையில பிடித்துக் கொண்டு அந்த பெலிஸ்தன் முன்பாக போனதாக நாம் பார்க்கிறோம். తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన నదున్న చిక్కములను ఉంచుకొని వడతల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని యొక్క చెరవకు దగ్గరికి దావీదు వెళ్ళి ఉన్నాడు. దావీదు ஆற்றில் இருக்கிற 5 கூழாங்கலை எடுத்தான். ఆ యొక్క ఏటిలో ఉన్నటువంటి నున్నటి 5 రాళ్లను దావీదు తీసుకొని ఉన్నాడు. அவைகளை தன்னுடைய அடைப்பு பையில போட்டு தன் கவனியை தன் கையில பிடித்து கொண்டு அந்த பெலிஸ்தன் அண்டையிலே போனான். ఆ యొక్క 5 నున్నని రాళ్లను ఏరుకొని తన నద్దనున్న చిక్కములను ఉంచుకొని వడసల చేత పట్టుకొని అతడు ఫిలిష్తీయుడైనటువంటి గోలియాతునకు సమీపించి ఉన్నాడు. இஸ்ரவேலின் சத்துருவாகிய கோலியாத் என்ற பெலிஸ்தனை இளைஞன் தாவீது ஜெயிக்கிறதை நாம் காண்கிறோம். ఇశ్రాయేలులకు శత్రువుడైనటువంటి ఈ యొక్క ఫిలిష్తీయుడైనటువంటి గోలియాతును దావీదు చంపి అతన్ని జయించినట్లుగా మనము చూస్తున్నాం. దావీదు கையில పోర్ చేయకూడదాని எந்த ஆயுதம் இருக்கவில்லை. దావీదు చేతిలో పోటీ పడటానికి అతనికి చేతిలో ఏ ఆయుధము కూడా లేదు. இஸ்ரவேலின் ராஜாவான சவுலின் ஆயுதங்களும் அவனுடைய வெண்கலச சீராவும் కవచం పోன்றவை దావీదుకు పழకమిல்லை. సౌలు చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆయుధములు లేక ఈటను లేకపోతే ఆ యొక్క ఇత్తడి ఆయుధములు దావీదు ఉపయోగించడానికి అతనికి ఎటువంటి ఆయుధములతో యుద్ధం చేసే అలవాటు అభ్యాసం అతనికి లేదు. అందుకే అతడు ఏం చేసి ఉన్నాడు? அந்த 38 நினைக்கிறேன் படிங்க. சவுல் தாவீதுக்கு தன் வஸ்திரங்களை உடுத்துவித்து வெண்கலமான ஒரு சீராவை அவன் தலையின் மேல் போட்டு
ஒரு கவசத்தையும் அவனுக்கு தரிப்பித்தான். அவனுடைய பட்டயத்தை தாவீது தன் வஸ்திரங்கள் மேல் கட்டிக்கொண்டு அதிலே அவனுக்கு பழக்கம் இல்லாததினால் நடந்து பார்த்தான். அப்பொழுது தாவீது சவுலை நோக்கி, நான் இவைகளை போட்டுக்கொண்டு போகக்கூடாது, இதில் அப்பியாசியம் எனக்கு இல்லை என்று சொல்லி அவைகளை களைந்து போட்டு தன் தடியை கையிலே பிடித்து கொண்டு ஆற்றில் இருக்கிற 5 கூழாங்கல்லுகளை தெரிந்தெடுத்து அவைகளை மேய்ப்பருக்குறையே தன்னுடைய அடைப்பை பையிலே போட்டு தன் கவனை தன் கையிலே பிடித்து கொண்டு அந்த பெலிஸ்தன் அண்டையிலே పోనాన్. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతని కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకుని వెళ్ళగలిగినది లేనిది చూచుకుని తరువాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడసిల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరు వరకు పోయెను. இந்த దావీదుకి இப்படிப்பட்ட పழக்கங்கள் இல்லை. దావీదుకు ఈ విధంగా సౌలు వాడినట్లుగా ఆయుధములు వాడకం అతనికి లేదు. இவன் யுத்த புருஷன் அல்ல, ఇతడు యుద్ధ పురుషుడు కాదు. அவன் தேவனுடைய நாமத்திலே அந்த பெலிஸ்தீன் அண்டையிலே போகிறான். దావీదు ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క నామములో ఫిలిస్తీయుడైన గోలియాతును జయించడానికి దేవుని యొక్క నామములో మాత్రమే అతడు ముందుకు వెళ్ళి ఉన్నాడు. அவன் தெரிந்தெடுத்தது 5 கூழாங்கற்கள். అతడు ఏర్పరచుకున్న ఆయుధములు ఏంటంటే 5 నున్నటి రాళ్ళు. அருமையான கர்த்தருடைய பிள்ளைகளே, ప్రియమైన దేవుని జనమా, தாவீது குறித்து நாம் நல்ல காரியங்களை அதிகமாய் பார்க்கிறோம். దావీదును గురించి మనము చక్కటి మంచి కార్యములు అధికముగా మనము నేర్చుకొనవచ్చును. நம்முடைய பரிசுத்தவான்கள் ஒரு பாடலை பாடி இருக்கிறார்கள். అందుకొరకే మన పరిశుద్ధులకు పాటలు పాడి ఉన్నారు. అందరిలో నన్నేరుకొని దావీదు వలె నన్ను కోరుకొని, అందరిలో నన్నేరుకొని దావీదు వలె నన్ను కోరుకొని, ఆత్మాభిషేకము చేసేగదా, ఆత్మాభిషేకము చేసేగదా, తన రాసులను చేర్చెగదా, తన దాసులను ஹல்லேலூயா. அந்த தாவீது அந்த 5 கூழாங்கற்களை ஆற்றிலிருந்து தேர்ந்தெடுக்கிறார். దావీదు ఆ యొక్క ఏటిలో నుండి 5 నున్నటి రాళ్లను అతడు ఏరుకొని ఉన్నాడు. அந்த ஆற்றிலே அந்த வெள்ளத்திலே பல நாட்களாய் அது உருண்டு கிடந்தது. ఆ యొక్క రాళ్ళు పలు దినములుగా ఆ యొక్క ఏటిలో ఆ యొక్క నీటి ప్రవాహమునకు డొర్లుచు అవి నున్నవిగా మార్చబడి ఉన్నవి. ఉరుండు ఉరుండు అది అழகான ஒரு కర్కలాయి పోల మారినది. ఆ యొక్క ఏటిలో నీటి ప్రవాహం వలన ఆ యొక్క రాళ్ళు కొట్టుకొని పోవచ్చు, నీటి ప్రవాహానికి డొర్లుచు అవి నున్నటి రాళ్లుగా అవి తయారు చేయబడి ఉన్నవి. కుళాంకర్కలై పోల మారినది. అవి నున్నటి రాళ్లుగా మార్చబడి ఉన్నవి. அதை அவனுடைய அடைப்பின் பையில போட்டுக்கொண்டான். వాటిని ఏరుకొని అతడు తనకి చిక్కములో నుంచుకొని ఉన్నాడు. அருமையான கர்த்தருடைய பிள்ளையே, தாவீதை போல தேவன் இன்றைக்கு சபையிலே சில நல்ல வைராக்கியம் உள்ள వాలిబర్లై தேவன் தேடுகிறார். దేవుడి యొక్క దినముల్లో దావీదు వంటి దేవుని కొరకు జీవించే ఒక గొప్ప వైరాగ్యం గల యవనస్తులను దేవుడు వెతకుచి ఉన్నాడు. இந்த கடைசி நாட்களிலே நம்முடைய சபையை நிந்திக்கிற
பெலிஸ்தனாகிய கோலியாத்து எழும்பி இருக்கின்றான். ఈ దినములో ఈ అంత్య దినములో ఫిలిష్తీయుడైనటువంటి గోలియాతు వలె మన సంఘమును తిరస్కరించి దూషించే గోలియాతులు వంటి వారు లేచి ఉన్నారు. பரிசுத்தவான்களுடைய பரிசுத்த ஜீவியத்தை குறித்தும் పరిశుద్ధుల యొక్క పరిశుద్ధ జీవితమును గురించి, அவருடைய தியாக ஜீவியத்தையும், వారి యొక్క త్యాగ జీవితమును గురించి, அவருடைய பிரதிஷ்டையின் ஜீவியத்தையும், వారి యొక్క ప్రతిష్ట జీవితమును గురించి, அவருடைய விசுவாச ஜீவியத்தையும், వారి యొక్క విశ్వాస జీవితమును గురించి, அவருடைய பாடுகளின் ஜீவியத்தையும், వారి యొక్క శ్రమల జీవితమును గురించి இன்னைக்கு நிந்திக்கிற கோலியாத்துகளை நாம் அநேகம் பார்த்து கொண்டிருக்கிறோம். అందుకు ఈ దినములో తిరస్కరించి దూషించేటటువంటి గోలియాతు వంటి ఆత్మలను పలు వ్యక్తులను మనం ఈ దినములో చూచుచూ ఉన్నాం. அவனை ஜெயிப்பதற்கு இந்த சபையில வாலிபன் దావీதை போல எழும்ப வேண்டாம். అటువంటి ఆత్మను అటువంటి వ్యక్తిని జయించు నిమిత్తము ఈ యొక్క సంఘములో దావీదు వంటి యవనస్తులు లేచి దేవుని కొరకు క్రియ చేయవలెను. அவனை இஸ்ரவேல் ஜனங்கள் எல்லாரும் அவனை கண்டு பயந்தார்கள். ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ ఫిలిష్తీయుడైన గోలియాతును చూచి మిక్కిలి భయస్థులైపోయి ఉన్నారు. அவன் 6 அடி 6 அடியும் 6 அடி జాను இருந்தான். అతడు 6 అడుగులటువంటి 5 అంగుళాలటువంటి ఎత్తుగలడు పరాక్రమశాలిగా కనబడి ఉన్నాడు. அவன் பயங்கரமாய் நிற்கிறான். అతడు భీకరముగా భయం పెట్టే విధంగా నిలిచి ఉన్నాడు. நீங்கள் ஒருவர் வாருங்கள், మీలో ఒకడు రండి, நீங்கள் என்னை மேற்கொண்டால் మీరు నన్ను జయించినట్లయితే நாங்கள் உங்களுக்கு அடிமை, మేము మీకు దాసులమగుదుము. நீங்கள் ஒருவேளை நான் ஓடிப்போனால், ఒకవేళ మీరు నా మీద జయించినట్లయితే எங்கள் வேலைக்காரர்கள் உங்களுக்கு அடிமை. మా యొక్క వారందరూ ఫిలిష్తీయులందరూ మీకు దాసులవుదురు. இன்றைக்கு சாத்தான் சபையை నిందిக்கிறதை நாம் பார்க்கிறோம். ఈ దినములలో అపవాది అనేవాడు సంఘమును నిందించుచున్నట్లుగా మనము చూచున్నాం. கோலியாத்தை போல அவன் கிரியை செய்து கொண்டிருக்கிறான். గోలియాతు వలె ఈ దినములో వాడు క్రియ చేయించి ఉన్నాడు. தாவீது இயேசுவுக்கு நிழலாய் இருக்கிறான். ఇక్కడ దావీదు ప్రభువైన యేసుక్రీస్తునకు ఛాయగా ఉన్నాడు. அநேகர் சொல்வார்கள், தாவீதை இயேசுவுக்கு நிழலாக ஏன் சொல்லுகிறீர்கள்? ఈ దినములో చాలా మంది అడుగుచున్నారు, దావీదును ప్రభువైన యేసుక్రీస్తునకు పోల్చి ఎందుకు మీరు ప్రసంగించుచున్నారని అడుగుచున్నారు. தாவீதை போல பாவியான மனுஷன் இல்லையே. దావీదు వంటి పాపి అయిన మనుషుడు మరెవ్వరూ లేరు కదా. பாவி அவன் ஒரு கொலைகாரன், ஒரு விபச்சாரக்காரன் அல்லவா என்று சொல்கிறார்கள். దావీదు ఒక పాపి, అతడు ఒక వ్యభిచారుడు, అతడు ఒక హంతకుడు కదా అని అనేక మంది చెప్పుచూ ఉన్నారు. அரிமானகத்திலே தாவீது கடித்த கண்ணீர், அவருடைய வேதனை, அவர் பட்டதான ஆண்டோடத்தில் அழுததெல்லாம் அவர் இரக்கமுள்ள మనిషినాయి మారినాர். అవును, దావీదు దేవుని యొద్ద ప్రలాపించి ఏడ్చి విలాపించి తాను చేసిన తప్పుల నిమిత్తం పశ్చాత్తాప పడినందువలన అతడు దేవుని యొక్క కనికరమును పొందుకొని ఉన్నాడు. சவுலை பார்க்கிறோம், தாவீதை பார்க்கிறோம், சவுல் பெரிய பாவம் செய்யவில்லை. సౌలు కంటే దావీదు గొప్ప పాపం ఏమీ కూడా చేయలేదు. ஆனால் தேவனுடைய பாதத்தை பிடித்து கொண்டு தாவீது கண்ணீர் விட்டு அழுது ஆண்டவரிடத்தில் கிருபை பெற்றுக் கொண்டான். దావీదు దేవుని యొక్క పాదములు పట్టుకొని కన్నీళ్లు విడిచి ఏడ్చి దేవుని యొద్ద నుంచి అతడు కనికరమును పొందుకొని ఉన్నాడు. அந்த ஆயினாலே இன்றைக்கு அநேகர் இயேசுவுக்கு நிழலாய் சொன்னால் தாவீதை ஒத்துக்கொள்வதில்லை. యేసుక్రీస్తును పోల్చి దావీదును చెప్పినట్లయితే ఈ దినములో చాలా మంది ఆ విధంగా చెప్పకూడదు అని చెప్పి ఒప్పుకొనట్లేదు. இயேசு தமக்கு உபயோகப்படுத்துகிறதற்கு, యేసుక్రీస్తుని గురించి ఉపయోగించటానికి, இயேசு உபயோகப்படுத்துவதற்கு, యేసుక్రీస్తు ప్రయోజనం పరచుకోవటానికి நம்முடைய பரம சிங்காசனத்திற்கு ஒவ்வொருவரையும் பரம சிங்காசனத்துக்கு ஒவ்வொருவரையும் உற்று பார்க்கிறார். పరమ సింహాసనం నుంచి పరలోక సింహాసనం నుంచి ఈ దినములో దేవాది దేవుడు ప్రతి ఒక్కరిని తొంగి చూచుచూ ఉన్నాడు. எப்படிப்பட்டவர்களே அவருக்கு தேவை? దేవాది దేవునికి ఎటువంటి వ్యక్తులు అవసరమై ఉన్నారు? பரிசுத்தாவின் நதியிலே ஒவ்வொருவரும் பரிசுத்தமாகும்படி ஒப்பு கொடுக்க வேண்டும். పరిశుద్ధత అనేటటువంటి నదికి పరిశుద్ధముగా జీవించే నిమిత్తము తమ్ముడు తామే ప్రతిదినము సమర్పించుకొనవలెను. அந்த ஆற்றிலே அவர்கள் உருண்டு கிடக்க வேண்டும். పరిశుద్ధత అనేటటువంటి ఆ నదిలో ఆ నది ప్రవాహములో మునిగి 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 ఉండవలెను. பல சோதனைகள் மோதி அடிக்கும். సముద్రం వంటి సముద్ర అలల వంటి అనేకమైన శోధనలు మన జీవితమును మోదుకొనును. இந்த நதியில் நிலைத்திருக்கிற அந்த நல்ல சுபாவம்
நல்ல சுபாவங்களை உருவாக்கப்பட வேண்டும். ఈ యొక్క నదిలో మనం ఉండి ఈ పరిశుద్ధాత్మ అనే నదిలో ఉండి మనము దైవికమైన మంచి స్వభావములలో రూపొందింపబడవలెను. அவர்களை தான் தேவன் தேடுகிறார். అటువంటి వారిని దేవుడు వెదకుచూ ఉన్నాడు. சோதனை சகிக்க முடியாமல் శోధన సహించుకొనలేక ஓடி போகிறன அல்ல, పారిపోవట కాదు, அவற்றில் மத்தியில நிலைத்திருப்பவர்களை அவர் தேடுகிறார். అటువంటి శోధన మధ్యలో పారిపోయిన వారిని కాదు, శోధన పోరాటం మధ్యలో నిలిచి ఉన్న వారిని దేవుడు వెదకుచూ ఉన్నాడు. சோதனையின் வழியாய் கடந்து போக வேண்டும். శోధన మార్గం గుండా మనము సాగిపోవాలి. அபிஷேகத்தின் மூலமாய் நாம் உருவாக்கப்பட வேண்டும். అభిషేకం మూలముగా మనము రూపొందింపబడవలెను. தேவனுடைய கரத்திலே நாம் எடுத்து உபயோகப்படுத்த வேண்டும். దేవుని కష్టములో మనము ఎత్తబడి దేవుని యొక్క చేతిలో ప్రయోజనపరచబడవలెను. தேவனுடைய பிள்ளையே, இன்றைக்கு அப்படி நீயும் அப்படிப்பட்ட கல்லா இருக்கிறாயா? దేవుని బిడ్డ, ఈ దినములో దేవుని చేతిలో ఉపయోగపడే రాళ్ల వలె నువ్వు దేవుని యొక్క చేతిలో కనబడుచున్నావా? உன்முடம் சத்துருக்களை நொறுக்கும்படியாக శత్రువులందరినీ పొట్టు వలె తుత్తనీయులుగా చెయ్యి నిమిత్తము அவர் உன்மீது நோக்கமாயிருக்கிறார். దేవుడు నీ యందు దృష్టి కలిగి ఉన్నాడు. ஏற்ற வேளையிலே உன்னை உபயோகப்படுத்துவார். తగిన సమయమందు దేవుడు నిన్ను ప్రయోజనపరచుకొనును. அவருடைய கரத்திலே நாம் ஏற்ற வேளையிலே உபయోகப்படுத்தும்படியாக దేవుని యొక్క చేతిలో తగిన సమయమందు మనము ప్రయోజనపరచబడి నిమిత్తము அவருக்கு ஒப்பு கொடுப்போமாக. దేవునికి మనము సమర్పించుకుందుముగాక. தாவீது ஆற்றிலே போய் கல்லுகளை எடுத்ததை போல దావీదు ఏటిలోనికి వెళ్లి నున్నటి రాళ్లను అతడు ఏరుకున్నట్లుగా சபையிலே பரிசுத்தாவின் அபிஷேகத்திலே உருண்டு பல சோதனை வழியாய் கடந்து போறவர்களை సంఘములో కూడా పరిశుద్ధాత్మని నదిలో దొర్లుచు వాటిని మంచిగా నున్నటి రాళ్ల వలె రూపొందింపబడుచున్నటువంటి అటువంటి ఒక పరిశుద్ధులను దేవుడు వెతుకుచూ ఉన్నాడు. அப்படிப்பட்டவர்களை தேவன் செலக்ட் பண்ணுகிறார். అటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొనుచూ ఉన్నాడు. அவர்களை கொண்டுதான் இந்த கோலியாத்தை முறியடிக்க வேண்டாம். అటువంటి వారి నిమిత్తం వారి మూలముగానే ఇటువంటి పిలిచిన గోలియాతును నశింపచేయవలెను. எரேమియా 51வது அதிகாரம், எரேమియా 51வது அதிகாரம், ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 20வது வசனம் படிங்கள். 20వ వచనం చదవండి. நீ எனக்கு தண்டாயுதமும் அஸ்திராயுதமானவன், நான் உன்னை கொண்டு ஜாதிகளை நொறுக்குவேன், உன்னை கொண்டு ராஜ்யங்களை அழிப்பேன். నీ వలన గుర్రములను రౌతులను విరగొట్టుచున్నాను, నీ వలన రథములను వాటిని ఎక్కిన వారిని విరగొట్టుచున్నాను. ఎరేమియా 51:20. నీవు నాకు గండ్రగొట్టెలు వంటి వాడవు, యుద్ధాయుధం వంటి వాడవు. அறிவானவரே, நான் உன்னை தெரிந்து கொண்டு ஜாதிகளை நொறுக்குவேன். నేను నిన్ను ఏర్పరచుకొని జనములను తుత్తునీయలుగా చేసేదను. நீ எனக்கு தண்டாயுதம், నీవు నాకు గొడ్డలి వంటి వాడవు. நீ அஸ்திவாரம் உள்ளவன், ஸ்திர அஸ்திவாரம் உள்ளவன். నీవు స్థిరమైన పునాది గల వాడవు. உன்னை நான் கொண்டு ஜாதிகளை நொறுக்குவேன். నీ మూలముగా జనములను నిన్ను నలగొట్టుదును. கர்த்தர் தமது ஜனத்தை நோக்கி கூப்பிடுகிறார். దేవుడు తన ప్రజలను చూచి పిలిచి ఉన్నాడు. அந்த 5 கற்களை போல சபையில நீ இருக்க வேண்டும். 5 రాళ్ల వలె సంఘములో మీరు కూడా ఉండవలెను. நாமும் தேவனுடைய கரத்தில் அடங்கி இருப்போமாக. దేవుని యొక్క చేతిలో అణిగి మనము కూడా ఉందుముగాక. சத்துருக்கள் நம்மை சூழ்ந்திருக்கும் போது, శత్రులు మన చుట్టూ కమ్ముకొని ఉన్నప్పుడు அவர்களை கண்டு பயப்பட வேண்டாம். వారిని చూచి భయపడవద్దు. நாம் அந்த அந்நிய வல்லமைகளை ఆ యొక్క అన్య శక్తులన్నిటినీ நாம் நொறுக்க வேண்டும். మనము తుత్తునీయలుగా చేయవలెను. பிசாசின் கோட்டைகளை தகர்க்க வேண்டும். అపవాది కోటలన్నిటిని మనము చెదరగొట్టవలను, నశింప చేయవలను. அதற்காக தான் தேவன் நம்மை வாஞ்சிக்கிறார். అందు నిమిత్తమే ఈ విధంగా మన జీవితంలో చేయవలను అనేది దేవుడు మన గురించి వాంఛించుచు ఉన్నాడు. கால வயதிலே குமாரர்கள் యవన కాలములో కుమారులు பகவான் கையிலே அம்புகளுக்கு ஒப்பாயிருக்கிறார்கள். యవన కాలం ముందు పుట్టు కుమారులు బలవంతుని చేతిలో బలమైన బాణములు వంటి వారై ఉన్నారు. సంగీతం 127வது సంగీతం 5வது వచనం, 27వ కీర్తన 5వ వచనము, 127వ కీర్తన 5వ వచనము. வான வயதின் குமாரர் பலவான் கையிலுள்ள அம்புகளுக்கு ஒப்பாயிருக்கிறார்கள். ఎవరి కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. దేవుని కరத்திலே நாம் வல்லமையானவர்களாய் இருக்க வேண்டும். దేవుని కష్టములో మనము శక్తి గల వారముగా ఉండవలెను. அருமையான கர்த்தர் நம்மை சர்வ வல்லமுள்ள சர்வவல்லவரான உள்ள ஒரு கையிலே பலவான்களாய்
ఒప్పు కొడుక వేండం. సర్వశక్తి గనేక దేవుని యొక్క హస్తములో ఒక బలమైన బాణముల వలె అంబుల వలె మనము అనుదినము సమర్పించుకోవాలి. ఉణర్ந்து ఒప్పు కొడుక వేండం. మనమే గ్రహించుకొని దేవునికి చేతులు అప్పగించుకొనవలెను. அவருடைய பலத்த கைக்குள்ள நாம் அடங்கி இருக்க வேண்டாம். దేవుని యొక్క బలమైన హస్తము కింద మనము దాగి ఉండవలెను. நினைப்பார்கள், కొంతమంది ఈ విధంగా తలంచుదురు, இவ்வளவு ஜெபிக்கிறேன், నేను ఇంత ప్రార్థిస్తున్నాను, என்னை கர்த்தர் உபயோகப்படுத்தவில்லை, నన్ను దేవుడు ప్రయోజనపరచుకోవటం లేదు, என்னை இந்த சபையில எந்த விதமான కార్యத்துకు ఉపయోగపడత మాటాர்கள். సంఘములో ఏ ఒక్క పరిచర్యలోనో కానీ ఏ ఒక్క కార్యములు కానీ సంఘ పరిచర్యలో ఏ విధంగా నన్ను ఉపయోగించుకొనటలేదు. எனக்கு எவ்வளவு காரியங்கள் தெரியும், నాకు ఎన్నో కార్యములు నాకు తెలుసు. நான் ஒரு காலத்துல எப்படி இருந்தேன், నేను ఒకనొక కాలంలో ఏ విధంగా ఉన్నాను, இன்றைக்கு ஏன் என்னை உபயோகப்படுத்தவில்லை. ఈ దినములలో చూసినట్లయితే నన్ను ఏ విధంగా కూడా ఏ కార్యమునకు ఉపయోగించుకొనటలేదు. அந்த கல் அப்படி நினைத்தது போல அந்த கல்லை தேவன் தாவீது ஆட்டிட போய் எடுத்ததை போல ఆ యొక్క ఏటిలో ఉన్నటువంటి ఆ యొక్క రాళ్లను దావీదు ఏరుకున్నట్లుగా దేవుణ్ణి ఏற்றவனே எடுப்பா. తగిన సమయమందు దేవుడు నిన్ను కూడా తీసుకుందురు. అడిగనగదే நீ தேவனுடைய கையில அடங்கி இருப்பாயானால், దేవుని బిడ్డ దేవుని యొక్క హస్తము క్రింద నీవు అణిగి ఉన్నట్లయితే தேவன் எந்த மனிதனை கொண்டு வல்லமையாய் உபயோகப்படுத்தக்கூடிய தேவன், ఎటువంటి మనుషునైనా తన చేతులు ఎత్తు పట్టుకొని ప్రయోజనపరుచుకునేటటువంటి దేవుడే మన దేవుడు అయి ఉన్నాడు. அவருக்கு ஒரு கழுதை எலும்பை கொண்டு 1000 பேரை கொலை பண்ணுகிற சம்சோன் கையில் இருக்கிறவர்களை போல இருக்க வேண்டும். தேவன் உபயோகப்படுத்துவான் நம்மை. ఒక గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపింపజేసి ఒక గొప్ప జయమును గురించి సంసోను ఉపయోగించుకున్న అదే దేవుడు మనల్ని కూడా ఉపయోగించుకునే దేవుడై ఉన్నాడు. ஒருவேளை உன்னுடைய சாமர்த்தியம் அல்ல, అది మీ యొక్క సామర్థ్యము కాదు, உன்னுடைய ஞானம் அல்ல, అది మీ యొక్క సొంత జ్ఞానము కాదు. உன்னை கொண்டு கர்த்தர் உபயோகப்படுத்த வேண்டும் என்றால், నీ మూలముగా నీ ద్వారా నిన్ను మట్టి దేవుడు నిన్ను ప్రయోజనపరచుకొనవలెను అంటే நீ அந்த பரிசுத்தாவின் ஆற்றிலே உருண்டு கிடந்து நீ అழகான రూపం ఉండాగ வேண்டும். ఆ పరిశుద్ధాత్మ అనేటటువంటి ఏటిలో నీవు డొల్లుచు ఆ నది ఆ యొక్క ఏటి ప్రవాహమునకు నీవు నున్నటి రాళ్ల వలె రూపొందింపబడవలెను. அந்த தாவீது அந்த கல்லை எடுத்ததை போல ఆ యొక్క దావీదు ఆ నున్నటి రాళ్లను తీసుకున్నట్లుగా உன்னையும் கர்த்தர் வல்லமையாய் எடுத்து ఉపయోగపడుతువా. నిన్ను కూడా తగిన సమయమందు దేవుడు తన హస్తములో తీసుకొని శక్తివంతంగా నిన్ను ప్రయోజనపరచుకొందురు. அவருடைய பலத்த கையில நாம் அடங்கி இருக்க வேண்டும். దేవుని యొక్క బలమైన హస్తము కింద అణిగి ఉండవలెను. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ஆகையால் ஏற்ற காலத்திலே தேவன் உங்களை உயர்த்தும்படிக்கு அவருடைய பலத்த கைக்குள் அடங்கி இருங்கள். ஹல்லேலூயா. అதாவது ఏற்ற వేళ కర్తర్ நம்மை உயர்த்துவார். తగిన సమయమందు దేవుడు మనల్ని హెచ్చించుదురు. அவருடைய கையில நாம் அடங்கி இருக்க வேண்டும். ఆయన యొక్క హస్తము కింద మనము అణిగి ఉండవలెను. நான் எவ்வளவு பெரிய பழைய விசுவாசி, నేనెంతో పాత విశ్వాసిని. இந்த சபையில எங்க பாஸ்டருக்கு என்னை பத்தி தெரியல, ఈ సంఘములో ఈ పాస్టర్ కి నా గురించి తెలియలేదు. இன்றைக்கு अनेक கூழாங்கல்லுகள் அழுது கொண்டிருக்கிறது. ఈ దినమున అనేక మంది నున్నటి రాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. என்னை ఉపయోగపడతவில்லையே, నన్ను ప్రయోజనపరచుకోవటం లేదు కదా. இப்பொழுது தாவீது வருகிறார். ఇప్పుడు దావీదు వచ్చుచున్నాడు. அந்த కல்லை எடுக்கும்படியாய் வருகிறார். ఆ రాళ్లను తీసుకొని నిమిత్తమే అతడు వచ్చుచున్నాడు. நீ అழகான కల్లాయి మారువాయాక, నీవు ఒక రమ్యమైన అందమైన ఒక రాయిగా నీవు మార్చబడుదువు గాక. నీలో இருக்கிற எல்லா షేప్ మార வேண்டும். నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆకారం అంతా మార్పు చెందవలెను. நல்ல சுபாவம் உருவாக வேண்டும். మంచి దైవికమైన స్వభావములు రూపొందింపబడాలి. அருமையான கர்த்தருடைய பிள்ளைகளே, ప్రియమైన దేవుని జనమా, 1 பேதுரு 1 పేతురు 5వ అధ్యాయం 5వ అధ్యాయము 7 నుండి படிக்கும்போது 7వ వాక్యం నుండి మనం చదువుకున్నప్పుడు 1 பேதுரு 5వ అధ్యాయం 7 నుండి 9 వరకు వాసిప్పమా. 1 పేతురు 5వ అధ్యాయము 7 నుండి 9 వచనముల వరకు. அவர் உங்களை விசாரிக்கிறவரானபடியால் உங்கள் கவலைகளை எல்லாம் அவர் மேல் வைத்து விடுங்கள். தெளிந்த புத்தியுள்ளவர்களாயிருங்கள், விழித்திருங்கள். ஏனெனில் உங்கள் எதிராளி ஆகிய பிசாசானவன் கர்ஜிக்கிற சிங்கம் போல் எவனை விழுங்கலாமோ என்று வகை தேடி சுற்றித் திரிகிறான். விசுவாசத்தில் உறுதியாயிருந்து அவனுக்கு எதிர்த்து நில்லுங்கள்.
உலகத்தில் உள்ள உங்கள் சகோதரரிடத்திலே அப்படிப்பட்ட பாடுகள் நிறைவேறி வருகிறதென்று அறிந்திருக்கிறீர்களே. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మిరింగదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. பரிசுத்த பவுல் பேதுருக்கு எழுதும்போது పరిశుద్ధ పౌల్ పేతురుకు రాయిచున్నప్పుడు அவர் உங்களை விசாரிக்கிறவர், அவர் மேல் கவலையெல்லாம் வைத்து விடுங்கள் என்று சொல்கிறார். ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాను గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు అని చెప్పుచున్నాడు. தெரிந்த புத்தி உள்ளதாயிருங்கள், నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండుడి, விழித்திருங்கள், మెలకువ కలిగి ఉండుడి, விசுவாசத்தில் உறுதியாயிருங்கள், విశ్వాసమునందు స్థిరులై ఉండుడి, பிசாசுக்கு எதிர்த்து நில்லுங்கள். అపవాదిని ఎదిరించుడి. இந்த 5 విధமான కర్కల్, இந்த 5 విధமான சுபாவங்கள் நமக்குள்ள உண்டாக வேண்டும். ఈ 5 విధమైనటువంటి రాళ్ళు, ఈ 5 విధమైనటువంటి స్వభావములు మనకి జీవితంలో ఉండవలెను. அதைதான் தேவன் எதிர்பார்க்கிறார். అదే దేవుడు ఎదురు చూచుచు ఉన్నాడు. கவலையோடு இருக்கிற ஜனங்களை கர்த்தர் உபயோகப்படுத்த மாட்டார். చింత కలిగి ఉన్నటువంటి ప్రజలను దేవుడు ఏమాత్రము కూడా ఉపయోగించుకొనడు. இன்றைக்கு அநேகருக்கு என்ன கவலைதான். ఈ దినములో చూసినట్లయితే అందరికి ఏదో ఒక చింత కలిగి జీవిస్తున్నారు. ஜெபத்துக்கு வாங்கள், మీరు ప్రార్థనకు రండి. உடனே అమ్மா வருவாங்க. అయ్యా నా కూతురి పెళ్లి అవ్వలేదయ్యా, వయసు అయిపోతున్నది. అయ్యా నా కొడుకుకు ఉద్యోగం రాలేదయ్యా, మాకు ఇల్లు కట్టాము సగంలో ఆగిపోయింది, అప్పుడో బాధపడుతున్నాం. ఇట్లా అన్ని బాధలు చెప్తానే ఉంటారు. నేను ప్రభువులో అక్కడికి వెళ్ళాలా, నా కొరకు ప్రార్థన చేయండి చెప్పే విశ్వాసీలు ఎవరు లేరు. చెప్పండి. அதனாலே நான் கர்த்தருடைய போக வேண்டும் என்று சொல்கிற விசுவாசியை நான் பார்ப்பதில்லை. ప్రభు యొక్క రాకడకు కొనిపోబడాలి అని చెప్పి ఈ విధంగా ప్రార్థన అవసరత కోరే విశ్వాసులు ఈ దినములు తగ్గిపోయి ఉన్నారు. అటువంటి వారికి కనబడటం లేదు. என் குடும்பத்திலே వివాహం, ఎన్ మగలకు వివాహం பண்ணி கொடுத்தேன். నా కుటుంబంలో నా కూతురికి నేను వివాహం చేసి ఉన్నాను. இதுவரைக்கும் ஒரு குழந்தை இல்லை, ఇంతవరకు సంతానము లేదు. అరే எனக்கு ரொம்ப துக்கமா இருக்குது. ఆ విషయం నాకు చాలా దుఃఖకరముగా ఉన్నది. ரொம்ப வேதனைப்படுகிறாள். అందుకనే అది వేదన పడుచు ఉన్నది. இதுதான் சொல்றாங்க. ఈ విధమైన కార్యములు ఈ దినములు అనేక మంది చెప్పుచూ ఉన్నారు. நாளை இன்றை அருமையான கர்த்தரே, ప్రియమైన దేవుని బిడ్డ, நாளை குறித்து கவலைப்படாதீர்கள். రేపటి గురించి చింతించకుడి. ஆகாயத்து பறவைகளை பாருங்கள், அவை விதைக்கிறதுமை அறுக்கிறதுமை அவைகளையும் உங்கள் பரமபிதா பிழைப்பூட்டுகிறாரே என்று சொல்கிறார். ఆకాశ పక్షులను తేరి చూడుడి, అవి విత్తవు, కోయవు, పంట కూర్చుకొనవు, పంట సమకూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడని చెప్పుచున్నాడు కదా. நாம் நாளை குறித்து கவலைப்பட வேண்டாம். మనము ఈ దినములో రేపటిని గురించి చింతపడకూడదు. இன்றைக்கு அநேகருக்கு என்ன கவலை என்றால், ఈ దినములు అనేక మందికి చింత ఏమిటో తెలుసా? அது இல்லை, இது இல்லை, அது இல்லை, అది లేదు, ఇది లేదు, అది లేదనే చెప్పుచున్నారు. ஒரு நாள் ஒரு பக்தன் இருந்தான். ఒక భక్తుడు ఉన్నాడు. அவன் நன்றாய் செவித்துக் கொண்டிருந்தான். అతడు బాగుగా ప్రార్థించుచు ఉన్నాడు. அவனை ஆண்டவர் அவன் மேல் இரக்கம் வைத்து, అతని యందు దేవుడు కనికరపడి அவன் மேல் மிகவும் மிகவும் இரக்கம் பாராட்டி, దేవాది దేవుడు అతనికి ప్రార్థించుచున్నది వలన అతని మీద మిక్కిలి జాలిపడి దయ చూపించి కనికరమును చూపించి, என் பக்தனே, నా భక్తుడా, இன்னி உன்னுடைய ஜெபத்தை நான் கேட்டேன். ఈ దినమున నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను. உன் கவலையெல்லாம் எடுத்து போட்டேன். నీ చింతలన్నీ నేను తొలగించి ఉన్నాను. இனிமேல் நீ கவலைப்படாதே. ఇక మీదట నువ్వు చింత పడకుము, நீ கவலையே படாதே. నీవు చింతే పడకుము. அப்படி சொன்னே అలాగ చెప్పిని ஆண்டவர் மறைந்து போய்விட்டார். అలాగ చెప్పి దేవుడు మరుగైపోయి ఉన్నాడు. கொஞ்ச நாட்கள் பிறகு కొన్ని దినముల తర్వాత இவர் மறுபடியும் கவலையாகவே இருக்கிறார். మరలా అతడు చింత కలిగి ఉన్నాడు. மறுபடியும் ஆண்டவர் தோன்றினார். మరలా దేవుడు ప్రత్యక్షమై ఉన్నాడు. மகனே, ஏன் கவலைப்படுகிறான்? ఆ కుమారుడా, నువ్వెందుకు చింతపడుచున్నావు? உடனே அவன் என்ன சொல்ல தெரியுமா? అతడు వెంటనే ఏం చెప్పాడు తెలుసా? கவலைப்படுவதற்கு ஒன்றுமே இல்லை, அதுக்காக நான் கவலைப்படுகிறேன். చింతపడటానికి ఏమి కారణం లేదు, ఏమీ లేదు, అందుకే నేను చింతపడుతున్నాను దేవుడితో చెప్పాడంట. கவலைப்படுவதற்கு ஒன்றுமே இல்லை என்று நான் கவலைப்படுகிறேன். చింతపడటానికి ఏమీ లేదు, అందుకే చింతించుచున్నానని చెప్పాడంట. இன்றைக்கு அநேகர் கர்த்தருடைய வரி போற ஜனங்களுக்குள்ளே கவலை என்ற ஒரு பெரிய வல்லமை கிரியை செய்து கொண்டிருக்கிறார்.
కన్నాడా. ప్రభు యొక్క రాకడలకు ఎత్తబడేటటువంటి కొనిపోబడాల్సినటువంటి ప్రజలలో అధికముగా క్రియ చేస్తున్న కార్యం ఏంటంటే చింతపడుచున్నటువంటి మనస్సు క్రియ చేయించు ఉన్నది. அந்த கவலையை நீங்கள் இயேசுவின் மேல் வையுங்கள். ఆ చింత అంతయు యేసయ్య మీద మోపుడి. அவர் உன் பாரத்தை கர்த்தர் மேல் வைத்து அவர் உன்னை ஆதரிப்பார், நீதிமானை ஒருபோதும் தள்ளாட விட்டார். నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదరించును, ఆదుకొనును. నీతిమంతుని ఆయన ఎన్నడూ తొట్టిల్లనివ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. இன்றைக்கு அநேகருக்கு கவலை அதிகமாக இருக்கிறது. ఈ దినములు అనేక మందికి చింతలు అధికమగుచున్నవి. ஒரு சின்ன உதாரணம் சொல்கிறேன். ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ஒரு అమ్మ, వయసాన ஒரு అమ్మ, ఒక వృద్ధాపంలో ఉన్నటువంటి ఒక తల్లి గారు ஒரு பெரிய வெயிட் கூடையை வைத்துக் கொண்டு போகிறார்கள் நடந்து. బరువైనటువంటి ఒక బుట్టను ఎత్తుకొని ఆమె మార్గంలో ప్రయాణించి నడుచు వెళ్ళిచున్నది. அந்த மாட்டு வண்டிக்காரன், ఆ యొక్క ఎద్దుల బండి వాడు, அம்மா வயசான தாய், இந்த வண்டியில எனக்கு நான் கொண்டு పోయి உங்களை విడుగుறேன்னு சொல்றான். ఆ యొక్క ఎద్దుల బండి నడిపించిన వ్యక్తి, మీరు వృద్ధురాలుగా ముసలివారిగా ఉన్నారు, అమ్మగారు ఈ యొక్క ఎద్దుల బండి ఎక్కమని చెప్పి అతడు ఆ ఎద్దుల బండి వ్యక్తి పిలిచి ఉన్నాడు. உடனே அந்த அம்மாவை ஏற்றுக்கொண்டான். ఆ యొక్క ముసలమ్మను ఆ యొక్క బండి మీద ఎక్కించుకొని ఉన్నాడు. పోయికొండే இருக்கிறான். అతడు వెళ్ళిచూనే ఉన్నాడు. இந்த தாய் என்ன செய்த, ఈ తల్లి ఏం చేస్తుందో తెలుసా? தலை மேலே அந்த கூடை வைத்துக் கொண்டு இருக்கிறாள். ఆ బండి మీద, ఎద్దుల బండి మీద కూర్చున్నా కూడా ఆమె తల మీద ఆ బుట్టను తల మీద పెట్టుకుని ప్రయాణం చేస్తుంది. உடனே அவ திரும்பி பார்த்தா, వెంటనే ఆ ఎద్దుల బండి వ్యక్తి తిరిగి చూచి ఉన్నాడు. அம்மா, நீ சுமக்க முடியாமல் வருகிறாய் என்று தானே உன்னை ஏற்றுக்கொண்டேன். అమ్మ తల్లి గారు, ఈ బుట్టను, ఈ బరువును నువ్వు మోయలేకపోవచ్చును అని చెప్పి కదా నేను నా బండి మీద ఎక్కించుకొని ఉన్నాను. இன்னும் நீ தலை மேலே வைத்திருக்கிறாயே. బండి ఎక్కినా కూడా నీ భారం అనేటటువంటి ఆ యొక్క బుట్టను ఎందుకు నీ తల మీద పెట్టుకొని ఉన్నావు? இன்றைக்கு அநேகர் அப்படிதான் இருக்கிறீங்க. ఈ దినములు అనేక మంది అలాగనే కనబడుచున్నారు. பாரம் வைத்துக் கொண்டு இருக்கிறீர்கள், భారములన్నిటినీ సగించుకుంటూ ఉన్నారు. ஆனா அருமையான கர்த்தரே, ప్రియమైన దేవుని జనమా, இன்றைக்கு அநேகர் எல்லாம் இன்னைக்கு கர்த்தருடைய போற జనங்களுக்குள்ள பெரிய பாரம். ఈ దినములో దేవుని యొక్క ప్రజలందరిలో అనేకమైనటువంటి భారములు కలిగి ఉన్నారు. நாள் ஒரு வீட்டுக்கு போனேன். నేను ఒక ఇంటికి వెళ్ళి ఉన్నాను. పాస్టర్ గారి పోయిన వారం భలే ప్రసంగం చేశారు. పాస్టర్ గారిని మీరు పోయిన వారం நல்ல ప్రసంగం பண்ணீங்க. పాస్టర్ గారు, పైన వారం మీరు చాలా చక్కగా ప్రసంగించి ఉన్నారు. நீங்க பிரசங்கம் பண்ண ரொம்ப சந்தோஷம். మీరు ప్రసంగించి ఉన్నారు కదా, ఆ ప్రసంగం విన్న వెంటనే నాకు గొప్ప సంతోషం. కవలపడాదీங்க சொன்னீங்க, చింతపడవద్దు అని మీరు చెప్పారు కదా. அந்த అమ్మ சொல்லி చిన్న தெரியுமா, అమ్మ తల్లి గారు ఏం చెప్పారు తెలుసా? పాస్టర్ గారండి, రేపు ఇడ్లీ దోశ వేయాలంటే ఈరోజు పిండిని బియ్యం నానబెట్టి రుబ్బుకాల కదా, దానికి ఎందుకు బాధపడాలా? రేపు గురించి బాధపడంటారా? రేపు ఇడ్లీ దోశ కొరకు ఈరోజు పిండి నానబెట్టుకాల కదా, దాన్ని రుబ్బుకాల కదా అని சொல்லுது. புரியுதா? நாளை குறித்து கவலைப்படாதீங்க சொல்றீங்களே. நாளைக்கு இட்லி தோசை வேணும்னா இன்னைக்கு அரிசி போட்டு அதை గ్రైండర్లో పోட்டு வைக்கணுமே, இல்லைன்னா ఇడ్లీ దోశ వరాదే சொல்றேன். రేపటి గురించి మీరు చింతించవద్దని చెప్పారు కదా. రేపు ఇడ్లీ దోశ చేయాలంటే ముందు రోజు పిండి అంతా రుబ్బుకోవాలి కదా. మరి రేపటి గురించి చింతించకపోతే రేపటికి ఇడ్లీకి పిండికి మాకు ఉండదు కదా అని చెప్పి ఉన్నారు. இன்றைக்கு அநேகர் அப்படிதான் இருக்கிறீங்க. ప్రియమైన వాళ్ళని దినములు అనేక మంది ఆ విధంగానే కనబడుచున్నారు. అమ్మమారు வருவாங்க, అయ్యమారు வருவாங்க. என்ன ஐயா உனக்கு வேணும்? ஐயா నాకు ప్రమోషనే రాలేదు. ఈ దినములు అనేక మంది వచ్చున్నారు. ఏంటి మీ ప్రార్థన అవసరం అంటే, మాకు ఉద్యోగంలో ప్రమోషనే రాలేదని చెప్పి చింతపడుచున్నారు. అమ్మా ఒక్కడుங்க, உடனே అమ్మ என்ன சொல்லுவாங்க, ఆ యొక్క తల్లి గారు ఏం చెప్పుదురు? பொண்ணுக்கு వయసు అయిపోச்சு, ఆ యొక్క అమ్మాయికి వయసు అయిపోయింది, ఎంత సంబంధం వర మాట్లాడు, ఏ సంబంధం కూడా రావట్లేదు. வெளியே போய் సంబంధం பார்த்தா 6 மாசம் పనిష్మెంట్. బయటికి వెళ్ళి సంబంధం చేసుకుని వివాహం చేసుకుంటే 6 నెలలు పనిష్మెంట్ ఇస్తున్నారు. என்ன செய்யறது? మరి ఏం చేయాలి? పాస్టర్ గారిని మీరు ఉపవాసం ఉండండి, పాస్టర్ గారిని ఉపవాసం ఉండని చెప్తారు. మీరు ఉపవాసం ఉండండి, మీరు బాగా తినండి, మీ పెళ్లి కూతురు పెళ్లి అవుతాయి. మా పిల్లల కోసం మీరు ఉపవాసం ఉండండి, మేము బాగా తింటామని చెప్తున్నారు. ప్రియమైన దేవుని జనమా, உன்னுடைய பிள்ளைக்கு நீ தான் ஜெபம் பண்ணா, మీ పిల్లల నిమిత్తము మీరు కూడా ప్రార్థించవలెను. హల్లెలూయా. కవலைப்படக்கூடாது, చింతపడకూడదు. రెండవదిగా அந்த கல்லு இந்த 5 கல்லுக்கு இந்த முதலாவது சுபாவம் కవலைப்படக்கூடாது. ఆ యొక్క 5 నున్నటి రాళ్లకు మొట్టమొదటి కార్యం చింతపడకూడదని అర్థాన్ని గురించి చెప్పి ఉన్నాను. రెండవదిగా தெளிந்த புத்தி உள்ளவர்களாய் గనుక మీ చింత యావత్ ఆయన మీద వేయడి, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి. తెలింద బుద్ధి உள்ளவர்களாயிருங்கள்.
నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండుడి. தெரிந்த புத்தி இருக்கணும். నిబ్బరమైన బుద్ధి ఉండాలి. அநேகருக்கு தெரிந்த புத்தி இல்ல. ఈ దినములు అనేక మంది నిబ్బరమైన బుద్ధి లేకుండా ఉన్నారు. பலவிதமான குழப்பங்கள், అనేకమైన గందరగోళాలు, பலவிதமான பிரச்சனைகள், పలవిధమైనటువంటి సమస్యలు. என்ன இது ఏదా எப்படி நடக்குது? ఎందుకు ఈ విధంగా ఇలా జరుగుతూ ఉన్నది? அறிவான கர்த்தரே, ప్రియమైన దేవుని జనమా, దేవుని பிள்ளைகள் ஜெபத்தில காத்திருப்பதில்லை. ఈ దినములో దేవుని యొక్క ప్రజలు ప్రార్థనలో కనిపెట్టడం లేదు. தேவனை தேவ சமூகத்தில் இருப்பதில்லை. దేవుని యొక్క సన్నిధిలో వారు కాచి ఉండటం లేదు. தேவன் தம்முடைய தெளிந்த புத்தி உள்ளாய் இருக்க வேண்டும் என்று சொல்கிறார். నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలి అని ఇక్కడ మనం చదువుతున్నాం. நாம் இருக்கிற இந்த காலத்துல, మనం ఉన్నటువంటి ఈ కాలములో நமக்கு தெரிந்த புத்தி அவசியமா இருக்கிறது. మనకు నిబ్బరమైన బుద్ధి అనేది అవసరమై ఉన్నది. நம்முடைய உண்மையான ஆவிக்குரிய நிலவரத்தை நாம் தெரிந்து கொள்ள வேண்டும். మనము యథార్థమైన నిజమైన ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనం ఎంచుకోవాలి. நம்முடைய சத்துருவானவன் அநேகருக்கு புத்தி மயக்கத்தை கொடுத்து கொண்டிருக்கிறான். ఈ దినములో మన విరోధి అయినటువంటి శత్రువు అనేకుల్లో బుద్ధిహీనతనే మత్తును కలిగించుచున్నాడు. அந்த ఆవిயை கொடுக்கிறான். ఆ యొక్క బుద్ధిహీనత అనేటటువంటి ఆత్మను అతడు కలిగించుచున్నాడు. அவனை வஞ்சிக்கிறான். వాడు మోసం చేస్తున్నాడు. ఇందు నిమిత్తము அவர்கள் பரிசுத்தாவி பெற்றிருந்தாலும் వారు పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొని ఉండి కూడా தாங்கள் நிலவரத்தில் திருப்தியாய் இருக்கிறார்கள். వారు తామున్నటువంటి స్థితిలో వారు తృప్తి కలిగి ఉన్నారు. ஆவிக்குரிய முன்னேறி போக வேண்டும் என்றாய். ఆత్మీయ జీవితం ముందుకు సాగిపోవట్లేదు. அவர்கள் தாங்கள் கிறிஸ்து வரும்போது நாங்கள் எடுத்துக்கொள்ளப்படுவோம் என்று சொல்கிறார்கள். వారు అంటున్నారు, ప్రభు మహిమలో ప్రత్యక్షమైనప్పుడు మేము కూడా ఎత్తబడుదుము అని తలంచుచున్నారు. நீ தெரிந்த புத்தியா இருக்க வேண்டும். ప్రియమైన దేవుని జనమా, నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండవలెను. நீ மயக்கத்தில் இருக்க கூடாது. మత్తు కలిగి ఉండకూడదు. ఈ శిష్యులు యేసు క్రీస్తు గెత్సెమనే తోటకు கொண்டு போனார். శిష్యులను ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటకు తీసుకొని వెళ్ళి ఉన్నారు. நல்ல தூக்கம் மயக்கம், వారు అధికమైన నిద్రాభారము చేత మత్తిల్లి ఉన్నారు. தெரிந்த புத்தி இல்ல. ఈ దినమున అనేక మందికి నిబ్బరమైన బుద్ధి లేదు. எப்படி జీవితాலும் పర్వాలేదు, యేసు వందా கொண்டு போவார். ఎలా జీవించినా పర్వాలేదు, యేసయ్య వచ్చినప్పుడు మనల్ని తీసుకొని వెళ్ళుదురు. அவரை சேர்த்துக் கொள்வார். ఆయన నన్ను చేర్చుకుందురు. 1 பேதுரு 4வது அதிகாரம் 7வது வசனம் படிக்கும்போது, మొదటి పేతురు 4వ అధ్యాయం 7వ వచనం మనం చూసినప్పుడు, எல்லாவற்றுக்கும் முடிவு சமீபமாயிற்று, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. எல்லாவற்றிற்கும் முடிவு சமீபமாயிற்று, ஆகையால் தெளிந்த புத்தியுள்ளவர்களாயிருந்து ஜெபம் பண்ணுவதற்கு ஜாக்கிரதையுள்ளவர்களாயிருங்கள். మొదటి పేతురు 4వ అధ్యాయము 7వ వచనం. ఆయన అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది గనుక మీరు స్వస్థత బుద్ధి గల వారై ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండుడి. ஜெபம் பண்ண வேண்டும், ప్రార్థించవలెను. இன்னைக்கு ஜெபிக்கிற கூட்டத்தாரை நாம் குறைந்து போய் கொண்டிருக்கிறதை பார்க்கிறோம். ఈ దినములో ప్రార్థించే గుంపు అనేక మంది ప్రార్థించే అనుభవం గల వారు తగ్గిపోవచ్చు ఉన్నారు. ప్రియమైన దేవుని జనమా, இன்னைக்கு ஜனங்களை நல்லா ஏமாத்துறான் பிசாசு. ఈ దినములో దేవుని యొక్క ప్రజలను సాతాను బాగా మోసగించుచున్నాడు. ஜெபத்துக்கே டைம் கொடுக்க மாட்டான். ప్రార్థనకి మన సమయం ఇవ్వట్లేదు. அந்த வேலை செய்ய முடியும், இங்க போகணும், அங்க போகணும், இங்க போகணும், எல்லாம் போனோம். ரொம்ப பேசணும் పాస్టర్ గారండి, మా కొరకు మీరు ఉపవాసం ఉండండి, మీ సిస్టర్లు అందరూ చేరి నా కొరకు ఉపవాసం ఉండండి అని சொல்லிட்டு அவங்க மேல భారత పోட்டுருவாங்க. ఈ దినములో ఎవరు కూడా ఆధ్యాత్మిక జీవితం గురించి చింత లేని వారే పాస్టర్ గారు, సిస్టర్ గారు, మీరు మా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించని చెప్పి వారు తమ యొక్క జీవితమును ఎటువంటి చింత లేని వారుగా జీవించుచున్నారు. మనము జ్ఞానము గలవారుగా, స్వస్థ బుద్ధి గలవారమై ఉండవలెను, జాగ్రత్త కలిగి ఉండవలెను. దినములు చెడ్డవై ఉన్నవి, సమయమును ప్రయోజనపరచుకొనవలెను. ప్రార్థన జీవితం అనేది ప్రాముఖ్యము, అతి ప్రాముఖ్యమై ఉన్నది. ఈ దినములో అనేక మంది 5 నిమిషములు కూడా ప్రార్థించట్లేదు. ప్రియమైన దేవుని జనమా, అనేక విశ్వాసిలు కూడా இருக்கிறாங்க. టవర్, అதாவது ఏంటి, ప్రేయర్ టవర్ இருக்குது. ఈ దినములో ప్రేయర్ టవర్ అనే ఒక టవర్ ఉన్నది. என்ன டவர்னா, அந்த ஊழியக்காரன் இங்கிருந்து டிரான்ஸ்ஃபர் ஆகி போயிருப்பான், அந்த ஊழியக்காரனுக்கு அவர் ஒரு பிரேயர் டவர்.
ఇక నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోదురు సేవకులు, వారే వీళ్ళకు ప్రేయర్ టవర్ లాగా ఉందరు. அவருக்கு போன் பண்ணுவார். ఆయన ఫోన్ చేస్తారు. ఆయనకి ఈయన ఫోన్ చేస్తాడు. ఆయనకి వీరు బదిలీ అయిపోయి వెళ్ళిన సేవకులకి వీరు ఫోన్ చేస్తారు. உலகத்துல இருக்கிறவன் காசை கொடுத்து பிரேயர் டவருக்கு போன் பண்ணுவான். இவரோட கவலையெல்லாம் இவர் ஆப்பியே சுத்துவார். లోకంలో ఉన్నవారు ప్రేయర్ టవర్ కి అనగా ప్రార్థన గోపురం అనే స్థలమునకు డబ్బులు ఇచ్చి వారు ప్రార్థన అంశము చెప్పుదురు. వీరు మాత్రం వారు మంచిగా ఫ్రీగా ఎటువంటి చింత లేనిగా కవలలేని వారుగా ఉందరు. டிபிஎம்ல கூட சில பிரேயர் டவருங்க இருக்குது. టీపీఎం లో కూడా కొన్ని ప్రార్థన గోపురములు ఉన్నవి. நான் உங்களுக்காக ஜெபிக்கிறேன். నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. அந்த பிரேயர் டவர் எங்க இருந்தாலும் சரி உடனே போன் போயிட்டே இருக்கும். ఆ ప్రార్థన గోపురం ప్రేయర్ టవర్ ఎక్కడ ఉన్నా కూడా వారికి ఏ స్థలముకైనా వారికి ఫోన్లు వెలిచునే ఉండును. இங்க ஜெபத்துக்கு வரமாட்டாரு, ఇక్కడ ప్రార్థనకి ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైన సంఘమునకు ప్రార్థనకు రారు. ఉపవాస జెబத்துக்கு வரமாட்டாரு, ఉపవాస ప్రార్థనకు రారు. బైబిల్ స్టడీకి வரமாட்டாரு, బైబిల్ స్టడీకి రారు. కాన్సెప్ట్ வரமாட்டாரு, కనిపెట్టి కూటమునకు రారు. அந்த பிரேயர் டவருக்கு போன் பண்ணுவான். ఆ ప్రేయర్ టవర్ కి ప్రార్థన గోపురమునకు ఫోన్ చేసదురు. నువ్వు ఏం భయపడవద్దు, నేను ప్రార్థన చేస్తాను, నీ కార్యం సక్సెస్ అని அவரு அந்த பிரேயர் டவர்ல இருந்து அந்த பிரேயர் వారియర్ பேசுவா. మీరేం భయపడకుండా మీ కొరకు నేను ప్రార్థిస్తాను చెప్పి వారు ధైర్యంగా వారు మాట్లాడుదురు. அருமையானது ప్రియమైన దేవుని బిడ్డలారా, இருக்குதா సిపిఎంలో அப்படிப்பட்ட பிரேயர் டவர் இருக்குதா உங்களுக்கு? టీపీఎం లో ఆ విధంగా మీరు ఎవరి మీద ఆనుకుంటే మీ కొరకు ప్రార్థించక ప్రార్థన గోపురాలు ఉన్నాయా? நீ ஜெபிக்க வேண்டாம், మీరు ప్రార్థించాలి. உன்னுடைய ஊழியக்காரர் இங்கிருந்து போனாலும் இங்க இருந்தாலும் உனக்காக ஜெபிப்பார்கள். ஆனால் உன்னுடைய ஜெபம் எங்க? మీ సేవకులు ఇక్కడ ఉన్నా వారి ఇక్కడ నుంచి వదిలే వెళ్ళిపోయినా మీ నిమిత్తము ప్రార్థించుదురు. కానీ మీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన అనుభవం ఎక్కడా? இன்றைக்கு பிரேயர் டவர் நம்புறாங்க, ఈ దినములు ప్రార్థన గోపురాలను నమ్ముచున్నారు. அந்த பிரேயர் టవర్కి என்ன சொல்லுவாங்க? ఆ ప్రేయర్ టవర్ వారు ఏం చెప్పుదురు? పాస్టర్ గారండి, మా అమ్మాయికి మంచి అబ్బాయి మీ ఊర్లో ఉంటే చెప్పండి మీరు ఇప్పుడు అప్పుడు నీవు సూరికట్టు இருப்பாங்க. ఆ విధంగా వారు చెప్పుచూ ఉన్నారు. ఇప్పుడే ఎలాగా? మా అమ్మాయికి బాగా మంచి సంబంధం చూడండి, என் பொண்ணுக்கு நல்ல சம்பந்தம் பாருங்க, మా అమ్మాయికి మంచి సంబంధం చూడండి. எம்எஸ்சி படிச்சு எம்டி படிச்சு எம்இடி படிச்சிருக்கிறா, நல்ல கவர்மெண்ட்ல நல்ல శాలరీలో வேலை செய்யறான். ఎంఎస్సి చదివి పైన పారుங்க, ఎంఎస్సి చదివి ఎంకామ్ చదివి ఎండి చదివినటువంటి మంచి ఉద్యోగం చేసి మంచి స్థానంలో ఉన్నటువంటి అబ్బాయిని మా అమ్మాయికి చూడండి అని చెప్తున్నారు. இப்போ பெயர்ட்டவர் எங்க இருக்குது? ఈ ప్రార్థన గోపురం ఎక్కడ ఉన్నది? அவங்க எந்த ஊழியக்காரன் நம்புறாங்க அதான் இருக்கு பிரேயர். ఏ సేవకునైతే మీరు నమ్ముతున్నారో వారే మీకు ప్రార్థన గోపురం. உனக்கு இருக்கிற ஊழியக்காரன்ல போய் நீ ஜெபம் பண்ண, మీకు ఉన్నటువంటి సేవకుల యొద్దకు వెళ్ళి మీరు ప్రార్థించండి. அவர் மேல் விசுவாசமே, వారి యందు మీరు నమ్మిక ఉంచుడి. அதுக்கு சொல்லிட்டு நான் அந்த ஊழியக்காரனை பகைக்கிறேன்னு சொல்லல நானு. అక్కడ చెప్పవద్దు, వాళ్ళని ద్వేషించాలని చెప్పి నేను చెప్పట్లేదు. அவரை நேசிக்க வேண்டும், వారిని ప్రేమించాలి, அவர் மேல் அவருக்கு உண்மையா இருக்க வேண்டும், వారి యొద్ద మీరు నమ్మకస్తులుగా ఉండాలి, నన్மை பெற்ற நீங்க நன்றியா இருக்க வேண்டும், వారి యొద్ద నుంచి మీరు మేళ్లు పొందుకున్నారు కాబట్టి కృతజ్ఞులై ఉండాలి. ஆனா நீ ஜெபிக்காம அந்த பிரேயர் டவருக்கு போன் பண்ணாத, మీరు వ్యక్తిగతంగా ప్రార్థించకుండా మీరు ప్రార్థన గోపురములకు ఫోన్ చేయవద్దు. మాకు ఎటువంటి ప్రేయర్ టవర్ ఎంత ప్రార్థన గోపురం లేదు అని చెప్పిన వారందరూ హల్లెలూయా చెప్పండి చూద్దాం. ఉంది హల్లెలూయా చెప్తారు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, நீங்கள் ஜெபிக்க வேண்டும், మీరు వ్యక్తిగతంగా ప్రార్థించాలి. அந்த ஊழியக்காரர் ஜெபிப்பார், அவர் மேல భారం வைக்கிறாதீங்க. వారి సేవకులు ప్రార్థిస్తారు కానీ మొత్తం భారం మీరు వారి మీద మోపకూడదు. హల్లెలూయా. நீ ஜெபிக்க வேண்டும், మీరు ప్రార్థించాలి. ஜெப జీవిత కట్టి எழுப்ப வேண்டும், ప్రార్థన జీవితమును కట్టి లేపవలెను. ప్రార్థనలో పోరాడు పరిశుద్ధునే, విశ్వాసం కాపాడుకొనువారే, ప్రార్థనలో పోరాడు పరిశుద్ధుడే, విశ్వాసం కాపాడుకొనువారే, మంచి పోరాటము పోరాడు వీరులిగా కిరీటము ధరించెదరు, నీతి కిరీటము ధరించెదరు, మంచి పోరాటము పోరాడు వీరులిగా కిరీటము ధరించెదరు, నీతి కిరీటము ధరించెదరు. హల్లెలూయా.
5வது அதிகாரம் 15-16 వాసిపోమాగ. ఎఫెసీయులకు 5వ అధ్యాయము 15-16 వచనములు చదువుకుందాం. ஆனபடியினாலே நீங்கள் ஞானமற்றவர்களைப் போல நடவாமல் ஞானமுள்ளவர்களைப் போல கவனமாய் நடந்து கொள்ள பார்த்து நாட்கள் பொல்லாதவைகள் ஆனதால் కాలத்தை ప్రయోజనపడితిக் కొల్లుங்கள். దినములు చెడ్డవి గనుక మీరు సమయం పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. நீங்க தெரிந்த புத்தியுள்ளவராயிருந்து உங்கள் ஆவிக்குரிய ஜீவிதத்தை கட்டிக் கொள்ளுங்கள். మీరు స్వస్థ బుద్ధి గలవారై నిబ్బరమైన బుద్ధి గలవారై మీ యొక్క ఆత్మీయ జీవితమును మీరు కట్టుకొనవలెను. హల్లెలూయా. మూడవది என்ன? మూడవదిగా ఏమిటి? కళ్ళలో ఉన్న స్వభావం என்ன? ఆ యొక్క ఏటిలో ఉన్నటువంటి రాళ్ళ యొక్క స్వభావం ఏమిటి? విడితిరుంగల్. విడితిరుంగల్. మెలకుగా ఉండు. విழிப்புள்ள ஆவிக்குரிய ஜீவன் செய்ய வேண்டும். మెలుకోగలిగినటువంటి ఆత్మీయ జీవితమును చేయాలి. நம்முடைய ஆவிக்குரிய ஜீவிதத்துல మన యొక్క ఆత్మీయ జీవితములో கவலையமாய் விழிப்பில்லாமல் మెలకువ లేకుండా శత్రు அவர்களை மேற்கொள்வான். మెలకువ లేనట్లయితే శత్రువు వారిని జయించుదురు. கர்த்தருக்காக வைராக்கியமாய் கிரியை செய்ய வேண்டும். దేవుని నిమిత్తము వైరాగ్యముగా మనం క్రియ చేయాలి. ஒரு நாளும் అసதியா இருக்கக்கூடாது. ఏ ఒక్క దినము కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. சோர்வுள்ளவரா இருக்கக்கூடாது. சோர்வு உடைஞ்சவரா இருக்கக்கூடாது. సమస్యల వారముగా మనం ఉండకూడదు. ஆமா, என்ன నాளைకి என்ன நடக்குமோ என்ற கவலை விடக்கூடாது. రేపు ఏం జరగబోతుందో అన్న దాని గురించి కూడా మీరు చింతపడవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ஒரு மனுஷன் இருந்தான். ఒక మనుషుడున్నాడు. அவன் ஒரு தீர்க்கதரிசி. అతడు ఒక ప్రవక్త. அவன் சாவை విரும்பి అతడు మరణమును కోరుకొని సూర చెట్టు క్రిందికి వెళ్ళి పడుతుకొండు అతడు పడుకొని போதும் ஆண்டவரே, చాలు ప్రభువా, என்னை எடுத்துக்கொள் என்று சொல்லி தூங்குகிறான். నన్ను తీసుకోనమని చెప్పి అతడు నిద్రపోవచ్చు ఉన్నాడు. இந்த சூறை செடியில கீழே படுத்து நித்திரை பண்ணுகிறான். అతడు సొమ్మసిల్లిపోయి జీవితంలో అధైర్యపడిపోయి సూర చెట్టు కింద పడుకొని అతడు నిద్రపోవచ్చు ఉన్నాడు. నిద్ரை பண்ணுது దేవునికి சித்தம் அல்ல. అతడు నిద్రపోవుట దేవుని చిత్తము కాదు. அவனை தேவதூதன் தட்டி எழுப்பி అతన్ని దేవుని యొక్క దూత అతని దగ్గరికి వచ్చి అతన్ని తట్టి లేపి అప్పముம் தண்ணீரும் கொடுத்து அவனை திடப்படுத்தினான். రొట్టెయు నీళ్లను ఇచ్చి అతన్ని బలపరిచి ఉన్నాడు. ప్రయాణం தொடர சொல்கிறான். అతడు తన యొక్క ప్రయాణమును కొనసాగించి ఉన్నాడు. ప్రయాణం தொடர வேண்டும் என்று சொல்கிறான். ఆ దేవదూత అతని యొద్దకు వచ్చి తన యొక్క ప్రయాణమును కొనసాగించుము అని చెప్పుచూ ఉన్నాడు. 1 రాజాக்கள் మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ అధ్యాయము 4-8 వరకు படிப்போமாக. 4 నుండి 7 వచనముల వరకు చదువుకుందాం. 8 వరకు చదవండి. 8 వచనం. அவன் வனாந்தரத்தில் ஒரு நாள் பிரயாணம் போய் ஒரு சூறை செடியின் கீழ் உட்கார்ந்து தான் சாக வேண்டும் என்று கோரி, போதும் கர்த்தாவே, என் ஆத்துமாவை எடுத்துக்கொள்ளும், நான் என் பிதாக்களை பார்க்கிலும் நல்லவன் அல்ல என்று சொல்லி ஒரு சூறை செடியின் கீழ் படுத்துக்கொண்டு நித்திரை பண்ணினான். அப்பொழுது ஒரு தூதன் அவனை தட்டி எழுப்பி, எழுந்திருந்து போஜனம் பண்ணு என்றான். அவன் விழித்து பார்க்கிற போது இதோ தழலில் சுடப்பட்ட அடையும் ஒரு பாத்திரத்தில் தண்ணீரும் அவன் தலைமாட்டில் இருந்தது. அப்பொழுது அவன் புசித்து குடித்து திரும்ப படுத்து கொண்டான். கர்த்தருடைய தூதன் திரும்ப 2ஆம் தரம் வந்து அவனை தட்டி எழுப்பி, எழுந்திருந்து போஜனம் பண்ணு, நீ பண்ண வேண்டிய பிரயாணம் வெகு தூரம் என்றான். அப்பொழுது அவன் எழுந்திருந்து புசித்து குடித்து அந்த போஜனத்தின் பலத்தினால் 40 நாள் இரவு பகல் ஒரே பெண்ணும் దేవునుடைய పర్వత మట్టం நடந்து పోనాన్. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గల వాడే, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేసెను. అతడు బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడిన గనక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి పగలు ప్రయాణము చేసి
దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. அருமையான கர்த்தருடைய பிள்ளையே, ప్రియమైన దేవుని బిడ్డ, அவன் சாக வேண்டும் என்று விரும்பினான். అతడు చనిపోవాలి మరణాపేక్ష గలవాడై ఉండి ఉన్నాడు. தூரை செடியின் கீழே படுத்திருந்தான். అతడు బదిరి వృక్షము కింద పడుకొని ఉన్నాడు. தூதன் வந்து என்ன செய்கிறான்? దూత వచ్చి ఏం చేసి ఉన్నాడు? சூடான ஒரு அப்பத்தை கொண்டு வந்து கொடுக்கிறான். వేడిగా ఉన్నటువంటి నిప్పుల మీద కాల్చిన రొట్టెని తీసుకొని వచ్చి ఉన్నాడు. தண்ணீரை கொடுக்கிறான். నీళ్లను తీసుకొని వచ్చి ఉన్నాడు. ஆவிக்குரிய அர்த்தத்தை எதை வெளிப்படுத்துகிறது? ఈ ఆత్మీయ జీవితంలో దేన్ని బయలుపరుచున్నది? உன்னுடைய ஆவிக்குரிய பிரயாணம் மிகவும் மிகவும் தூரம். నీ యొక్క ఆత్మీయ ప్రయాణము మిక్కిలి మిక్కిలి దూరమై ఉన్నది. நீ சோர்ந்து போகாதே. నీవు సొమ్మసిల్లిపోకుము. விழித்திருக்க வேண்டும். నీవు మెలకువ కలిగి ఉండవలెను. நல்லா தூங்குறாரு. అనేక మంది నిద్రపోవచ్చున్నారు. நல்லா தூங்குறாரு. ఆయనను ఇతడు నిద్రపోవచ్చున్నాడు. அருமையான கர்த்தருడే, ప్రియమైన దేవుని బిడ్డలారా, நாமும் அந்த அப்பம் என்றால் என்ன? ఆ యొక్క రొట్టె అనగా ఏమిటి? வேதவசனம். దేవుని యొక్క వాక్యము. தண்ணீர் எதை வெளிப்படுத்துகிறது? ఆ యొక్క నీళ్లు దేని బయలుపరుచున్నది? அது பரிசுத்த ஆவியை வெளிப்படுத்துகிறது. పరిశుద్ధాత్మను బయలుపరుచున్నది. பரிசுத்தாவின் பலத்தினாலும் வேதவசனமாகிய பலத்தினாலும் நாம் போக வேண்டிய ప్రయాణం அதிகம். దేవుని యొక్క వాక్య బలముతో పరిశుద్ధాత్మ బలముతో మనం చేయవలసినటువంటి ప్రయాణము అధిక దూరమై ఉన్నది. அவன் 40 நாள் அந்த பலத்திலே போனான். ఆ భోజన బలముతో అతడు 40 దినములు ప్రయాణమైపోయి ఉన్నాడు. நாமும் அப்படியாய் போக வேண்டும். మనము ఆ విధంగానే వెళ్ళవలెను. அருமையான கர்த்தருடைய பிள்ளையே, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని பிள்ளைகள் సోందు పోகிறார்கள். ఈ దినముల దేవుని బిడ్డలు సొమ్మసిల్లిపోచున్నారు. அப்பத்தை వేదవసనమాయి அப்பத்தை புசிக்க வேண்டாம். దేవుని యొక్క వాక్యమైన రొట్టెను భుజించవలెను. பரிசுத்தாவியின் தண்ணீரை குடிக்க வேண்டும். పరిశుద్ధాత్మైన నీళ్లను త్రాగవలెను. அப்பொழுது நீ பலத்தினாலே போவாய். ఆ బలము చేతనే నీవు ప్రయాణమై వెళ్ళగలవు. సియోనుக்காகவும் యెరూషలేముக்காக நீ ప్రయాణం பண்ண வேண்டாம். సియోన్ నిమిత్తము యెరూషలేము నిమిత్తము నువ్వు ప్రయాణం చేసి వెళ్ళవలెను. போதும் ஆண்டவரே என்னை எடுத்துக்கொள் என்று சொல்லாதீர்கள். చాలు ప్రభువా నన్ను తీసుకోనమని చెప్పి నీవు ప్రార్థించవద్దు. அப்படி சொல்வாயானால் అలాగే నీవు చెప్పినట్లయితే ఉపద్రవ కాలத்தில் நீ தான் வந்து இங்க வர வேண்டாம். నీవు అటు తర్వాత శ్రమల కాలంలోనికి రావాల్సి వచ్చును. அறிவானவரே, அவன் அப்படி சொன்னனாலே உபத்திர காலத்தில் வர வேண்டும். ప్రియమైన వాళ్ళు అలాగే చెప్పి మన ఉపద్రవములకు కొల్లములకు రాకూడదు. அந்த எலியா உபத்திர காலத்தில் வருவான். ఆ యొక్క శ్రమల కాలంలోనికి ఏలియా వచ్చును. அருமையான கர்த்தருடைய பிள்ளையே, ప్రియమైన దేవుని జనమా, இன்றைக்கு அருமையான கர்த்தருடைய பிள்ளைகளே, ప్రియమైన దేవుని జనమా, நாம் போக வேண்டிய பிரயாணம் அதிகமா இருக்கிறது. మనం సాగిపోవాల్సినటువంటి ప్రయాణము బహు దూరమై ఉన్నది. యాత్ర చేయదను యాత్ర చేయుచున్నాను, స్వర్గ కనానును చూచి నేను యాత్ర చేయుచున్నాను, స్వర్గ కనానును చూచి నేను యాత్ర చేయుచున్నాను, యాత్ర చేయుదును, నే యాత్ర చేయుచున్నాను, స్వర్గ కనానును చూచి నేను యాత్ర చేయుచున్నాను, స్వర్గ కనానును చూచి నేను యాత్ర చేయుచున్నాను. మధురమోగా మార్చి వేసెను ప్రియుడు మారను, రోగమంతా బాగు చేసి సౌఖ్యమిచ్చిని, మధురముగా మార్చి వేసి ప్రియుడు మారను, రోగమంతా బాగు చేసి సౌఖ్యమిచ్చిని, ఈడారిలో క్షీణించక పరుగిన జీవమన్నా ఇచ్చి పుష్టిగా చేయను, ఈడారిలో క్షీణించక పరుగిన జీవమన్నా ఇచ్చి పుష్టిగా చేయును. హల్లెలూయా.
நான்காவதாக ஒரு கல்லில் இருக்கிற சுபாவத்தை பார்க்கிறோம். నాలుగవదిగా ఇంకొక రాయిలో ఉన్నటువంటి స్వభావం మనం చూస్తున్నాం. நீங்கள் 1 பேதுரு 5வது அதிகாரம் 6, 7 படிங்க. నాలుగవதாக మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనం నుండి 8వ వచనం. விசுவாசத்தில் உறுதியாயிருந்து விசுவாசத்தில் உறுதியாயிருந்து విశ్వాసములో స్థిరులై ఉండి விசுவாசம் இருக்க வேண்டும். విశ్వాసం ఉండవలెను. தேவன் அறியாமல் உனக்கு ஒன்றும் సంభవించదు. దేవునికి అనుమతి లేకుండా దేవుడి ఎరగకుండా నీ జీవితంలో ఏది సంభవించదు. విశ్వాసి పదరాన్ విశ్వసించువాడు కలవరపడడు. దేవకుమారునాగియ యేసు ఉలగத்தை జయిத்தார். దేవుని కుమారుడైనటువంటి యేసు లోకమును జయించి ఉన్నాడు. உன்னுடைய விசுவாசமே உலகத்தை ஜெயிக்கும். నీ విశ్వాసమే లోకమును జయించును. நான் விசுவாசத்தை 1 யோவான் 5வது அதிகாరం 4வது வசனம் படிக்கும்போது మొదటి యోహాను 5వ అధ్యాయము 4వ వచనమును చదివినప్పుడు விசுவாசமே உலகத்தை ஜெயிக்கிற ஜெயம். విశ్వాసమే లోకమును జయించే విజయం. 1 யோவான் 5:4 படிங்க. தேவனால் பிறப்பதெல்லாம் உலகத்தை ஜெயிக்கும் நம்முடைய விசுவாசமே உலகத்தை ஜெயிக்கிற ஜெயம். நம்முடைய விசுவாசமே உலகத்தை ஜெயிக்கும். మన విశ్వాసమే లోకమును జయించును. நாம் தேவனுடைய வாக்குத்தத்தங்களை உரிமை பாராட்டி దేవుని యొక్క వాగ్దానములు మనం హక్కు చూపించి நாம் உறுதியாய் விசுவாசத்தில் உறுதியாய் இருக்க வேண்டும். మనము విశ్వాసములో యథార్థముగా స్థిరులై ఉండవలెను. நம்முடைய எதிரியாகிய சாத்தான் మన విరోధి అయినటువంటి అపవాది விசுவாசம் இல்லாதவனை விழத்தள்ளுவான். విశ్వాసం లేకుండా ఉన్నట్లయితే వాడు పడద్రోయును. நாம் விசுவாசமாய் இருக்க வேண்டும். మన విశ్వాసము గలవారమై ఉండవలెను. எனக்கு ஆண்டவர் அறியாமல் ஒன்றும் సంభవించదు. దేవుడు ఎరగకుండా నీ జీవితంలో ఏమీ కూడా సంభవించదు. நீ யாராயிருந்தாலும் சரி. నీవు ఎవ్వరమైనా పర్వాలేదు. ஒரு மலையாளத்தில் நல்ல பாட்டு இருக்குது, அதான் டைம் இல்லை. மலையாளத்தில் நல்ல எனக்கு எது பவிக்கையிலா மறுமை இந்த உலகத்தில் ஒரு மலையாளத்தில் ஒரு நல்ல பாட்டு இருக்கிற మలయాళంలో ఒక మంచి పాట ఉన్నది. எனக்கு எது பவிக்கையிலா, அதாவது எனக்கு ஒன்றுமே సంభవించదు. నాకు ఏమీ కూడా సంభవింపదు. தேவன் అనుమతియాமல் உனக்கு ஒன்றும் வராது. దేవుని అనుమతించకుండా దేవుడు అనుమతించకుండా నా జీవితంలో ఏమీ కూడా సంభవించదు. విశ్వాసத்தில் நாம் உறுதியா இருக்க வேண்டும். విశ్వాసములో మనం స్థిరులై ఉండవలెను. ஐந்தாவதாக படியுங்கள். பிசாசுக்கு எதிர்த்து அவனுக்கு எதிர்த்து நில்லுங்கள். பிசாசுக்கு எதிர்த்து நிற்க வேண்டும். వానిని లేదా అపవాదిని ఎదిరించుడి. యాకోబు 4வது அதிகாரம் 7వ వచనం படிங்க. యాకోబు 4వ అధ్యాయం 7వ వచనము. ஆகையால் தேவனுக்கு கீழ்ப்படிந்திருங்கள், பிசாசுக்கு எதிர்த்து நில்லுங்கள், அப்பொழுது அவன் உங்களை விட்டு ஓடி போவான். కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాని మీద నుండి పారిపోను. பிசாசுக்கு எதிர்த்து நில்லுங்கள், అపవాదిని ఎదిరించుడి, దేవునికి కీழ்పడియుங்கள், దేవునికి లోబడుడి. అడిமையான கத்தர்களே, ప్రియమైన దేవుని జనమా, பிசாசை நாம் எதிர்க்க வேணும். సాతాన్ని అపవాదిని మనం ఎదిరించాలి. நீ விழுந்து போனவன், వాడు పడద్రోయబడిన వాడు, நீ சாம்பலாக்கப்பட்டவன், వాడు బూడిదగా చేయబడిన వాడు, ஒன்றுமில்ல, వాడికి ఏమీ కూడా లేదు. எந்த வல்லமை இல்லை, ఏ శక్తి నీకు విరోధముగా లేదు. ஆண்டவர் உன்னை சாம்பலாக்கிட்டான். దేవుడు ఆ శక్తులన్నింటిని బూడిదగా చేసి ఉన్నాడు. ஒன்றும் செய்ய முடியாது. మనం ఏమీ చేయలేము. அந்த சிங்கத்தை எரித்து சாம்பலான பின்பு ఆ యొక్క సింహము కాలి బూడిద అయిపోయిన తర్వాత அந்த சாம்பலுக்கு நாம் பயப்பட மாட்டோம். ఆ బూడిదకి మనం భయపడము. அந்த சாம்பல் தான் அவன் இன்றைக்கு பயந்து கொண்டிருக்கிறான். ఈ దినముల్లో అనేక మంది ఆ కాలిపోయినటువంటి బూడిదని చూసి భయపడిపోతున్నారు. అరుமையான கர்த்தர்களே, ప్రియమైన దేవుని జనమా, సింగத்தை பார்த்து பயப்படாதீர்கள். సింహమును చూసి భయపడకుడి. அவன் கர்ச்சிக்கிற சிங்கம், అతడు గర్జించి సింహము. ஆனா யூதா கோத்திர சிங்கம் ஒண்ணு இருக்கிறது. ఆయనను యూదా గోత్రం సింహమునకు సింహము కలదు. அந்த இயேசு இருக்கிறார் நமக்கு. అందుకో యేసు మనకు ఉన్నాడు. அவன் தேவனுக்கு கீழ்ப்படியுங்கள், பிசாசுக்கு எதிர்த்து நில்லுங்கள், ஓடி போவான். దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మిమ్మల్ని విడిచి పారిపోడు. ஒரு వழிయాయి வந்த శత్రు 7 వழிయాయి ఓడి పోవాன். ఒక దారిలో వచ్చినటువంటి శత్రువు 7 దారుల గుండా అతడు పారిపోవును. యేసు என்ன சொன்னார்? యేసు ఏం చెప్పి ఉన్నాడు? ఇదో ఉలగத்தின் அதிபதி என்னிடத்தில் வருகிறான், ఇదిగో లోకాధిపతి నా యొద్దకు వచ్చుచున్నాడు, அவனுக்குரியது ஒன்றுமில்லை, వానిది నా యొద్ద ఏమీ కూడా లేదు. அருமையான கர்த்தர்களே, ప్రియమైన దేవుని జనమా, தேவனுடைய பிள்ளைகள் ఇది మన దేవుని బిడ్డలు உலகத்துக்குரியதெல்லாம் வச்சுக்கிட்டு ஏய் பா 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 అన్నా எங்க పోవాం? లౌకికమైన లోక సంబంధమైన కార్యములన్నీ తమ యొక్క ఉంచుకొని సాతానా పో పో అని చెప్తున్నారు. ఆ సాతాను ఎక్కడికి వెళ్ళను? அவன் சொல்ல, நான் எங்கேயும் போக மாட்டேன், உங்ககிட்ட தான் இருப்பேன், నేను ఎక్కడికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను చెప్తున్నాను. என்னுடையதெல்லாம் நீ வச்சு இருக்கிறல்ல, நான் எங்க போவார்? నాకు సంబంధించినవి నాకు చెందినవి అన్ని నీ యొద్ద ఉంచుకున్నావు కదా.
నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను అంటున్నాడు. இந்த 5 சுபாவம் இருக்கிறவர்களை ఈ 5 స్వభావములు కలిగి ఉన్న వారిని கர்த்தர் எடுப்பா. దేవుడు తన చేతులు ఎత్తి పట్టుకుందురు. அந்த தாவீது கல்லை எடுத்ததை போல దావీదు ఆ యొక్క రాళ్లను తన చేతులు ఎత్తుకున్నట్లుగా நம்மை கர்த்தர் கையில் எடுப்பா. మనల్ని దేవుడు తన చేతులు ఎత్తి పట్టుకుందురు. அந்த கோலியாத்தின் நெற்றியை அடித்து உடைப்பா. ఆ యొక్క గోలియాతు యొక్క నొసటను అతను కొట్టి అతను చంపివేయును. உன்னை கொண்டு கர்த்தர் ஜெயம் கொடுப்பா. నీ మూలంగా దేవుడు జయం అనుగ్రహించును. இந்த విజయవాడ సెంటర్, తిరుపతి సెంటర్, సికింద్రాబాద్ సెంటரை தேவன் நல்ல ஜெயமாய் மாற்றுவா. విజయవాడ, తిరుపతి, సికింద్రాబాద్ సెంటర్లను దేవుడు ఒక గొప్ప జయకరంగా మార్చుదురు. அவருடைய கையிலே நீ ஒரு கல்லை போல இருப்பாயா. దేవుని యొక్క చేతిలో ఒక రాయి వలె, ఒక నున్నటి రాయి వలె నీ ఉందువుగాక. உன்னை பயன்படுத்துகிற அந்த கோலியாத்தை தேவன் ஜெயிப்பா. నిన్ను భయపెట్టే గోలియాతును దేవుడు జయించుదురు. அவன் விழுந்து போனான். అతడు బోర్ల పడిపోయి ఉన్నాడు. அவனை பார்த்து என்ன சொன்னான்? అతన్ని చూచి ఏం చెప్పి ఉన్నాడు? நாயா, నేను ఒక కుక్కనా? என்னை కల్లాல் అడిగి வருகிறாயா? నా మీదకి నువ్వు బల్లెముతో వచ్చుచున్నావు. చిన్న దావీదు என்ன செய்தான்? దావీదు ఏం చేసి ఉన్నాడు? அடித்தவனை கீழே தள்ளிட்டான். అతన్ని కొట్టి కింద పడవేసి ఉన్నాడు. அவனுடைய பட்டயத்தினாலே வெட்டினான். అతని యొక్క ఖడ్గముతోనే అతని తల తెగనరికి ఉన్నాడు. நாமும் துருபதேசம், பொய்யான உபదేசத்தை, அந்த பட்டயத்தை அவனாலே வெட்ட வேண்டும். దురుపదేశమును, ఆ దురుపదేశమైనటువంటి అతని యొక్క ఖడ్గముతోనే అతన్ని చంపవలెను. நாம் நம்ம கையில கர்த்தர் பட்டயத்தை கொடுத்திருக்கிறார். మన చేతిలో దేవుడు మనకు ఒక ఖడ్గమునిచ్చి ఉన్నాడు. சவுல் கையில் அந்த பட்டயத்தினாலே அந்த தாவீதுடைய அந்த கோலியாத்துடைய பட்டயத்தை கொண்டு దావీదు తలే వెట్టినాన్. ఆ యొక్క సౌలు గోలియాతు చేతిలో ఉన్నటువంటి తన యొక్క ఖడ్గముతోనే గోలియాతు యొక్క తలను తెగనరికి ఉన్నాడు. நாமும் துருபதேசங்களை கொண்டு வருகிற அந்த பட்டயத்தை வைத்தே நாம் அவர்களை అழிక வேண்டும். దురుపదేశములు తీసుకొచ్చున్నటువంటి ఆ ఖడ్గముతోనే ఆ శక్తులు మనము లయపరచవలెను. எல்லாரும் கண்களை மூடுவோம். అందరి కన్నులు మూసుకుందాము. அந்த இளைஞனாகிய தாவீது கல்லை செலக்ட் பண்ணது போல ఆ యొక్క యవనస్తుడైనటువంటి దావీదు ఆ నున్నటి రాళ్లను ఏరుకున్నట్లుగా இன்றைக்கு சபையில தேவன் தாவீதை போல இருக்கிற இவர்களை தேடுகிறார். ఈ దినములో సంఘములో కూడా దావీదు వంటి వారిని దేవుడు వెదకుచూ ఉన్నాడు. அந்த 5 சுபாவங்கள் இருக்க வேண்டும். 5 స్వభావములు ఉండవలెను. அந்த కல்லை வைத்து தான் கோலியாத்தை முறியடிப்பார். ఆ రాళ్లతోనే గోలియాతును అతడు జయించి ఉన్నాడు. எல்லாரும் முழங்கால் போடுங்கள். అందరూ మోకరించుడి. இயேசு சீக்கிரம் வருகிறார். యేసు త్వరగా రాబోచున్నాడు. நாம் 5 சுபாவங்களை பெற்று இந்த கோலியாத்தை முறியடிப்போமா. ఈ 5 స్వభావములతో గోలియాతును మనము నాశనము చేసేదము గాక. கர்த்தருடைய வருகை நாள் సమీపమాயிருக்கிறது. ప్రభు యొక్క రాకడ దినము సమీపించి ఉన్నది. எல்லாரும் కర్తరుடைய వరకు ఆయుధమాం. అందరూ ప్రభు రాకడకు సిద్ధపడుదాం. విశ్వసించిన పరిశుద్ధులు జయం జయం అని పాడెదరు. విశ్వసించిన పరిశుద్ధులు జయం జయం అని పాడెదరు. లోకమును జయించి జయమన విశ్వాసమే క్రీస్తు యేసు ద్వారా ఎల్లప్పుడూ జయమనకి. లోకమును జయించి జయమన విశ్వాసమే క్రీస్తు యేసు ద్వారా ఎల్లప్పుడూ జయమనకి. విశ్వసించిన పరిశుద్ధులు జయం జయమని పాడెదరు. విశ్వసించిన పరిశుద్ధులు జయం జయమని పాడెదరు. లోకమును జయించి జయమన విశ్వాసమే క్రీస్తు యేసు ద్వారా ఎల్లప్పుడూ జయమనకి.
సోదరం 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 దేవుడు బయలుపరిచిన సత్యం కొరకు స్తోత్రము. సోదరం 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 సోదరం. ఆ దావీదు ఏట్లో పోయి 5 నొన్నని రాయి తీసుకున్నట్టుగా సంఘంలో దావీదు లాంటి యేసయ్య 5 నొన్నటి రాయిని ఎత్తుకున్నట్టుగా ఒక్క రాళ్ళతో ఆ గోలియాతుని పడగొట్టిన దేవుడు ఈ రోజులో నిన్ను పెట్టుకుని దేవుడు గొప్ప కార్యం జయమిస్తున్నాడు. సోదరేనమా సోదరం 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 సోదరం. అపవాది పూర్తిగా నాశనమయ్యాడు. సోదరేనమా సంఘానికి విరోధంగా, సేవకు విరోధంగా, పరిశుద్ధులకు విరోధంగా, పరిశుద్ధుల జీవితానికి విరోధంగా పోరాడుతున్న గోలియాతుని దేవుడు నిర్మూలన చేశాడు. సోదరేనమా సోదరం సోదరం. జయం మీద జయమిచ్చాడు. అది కూడా సోదరేనమా. తండ్రిని దేవుడు స్తోత్రము, కుమారుడైన దేవుడికి స్తోత్రము, పరిశుద్ధాత్మ దేవుడికి స్తోత్రము. ప్రభువా పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రభువా తిరుపతి ప్రాంతమును ప్రేమించి ఆశీర్వదింపబడిన ఒక కన్వెన్షన్ మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. మొదటి దినము, రెండవ దినము కూటములు మీరు ఆశీర్వదించినందుకు కొరకై స్తోత్రం. ప్రభువా ఈ 3వ దిన ఉదయకాలం అనేక బైబిల్ స్టడీని మీరు ఆశీర్వదించి ఉదయకాల ఆరాధన మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. పాటలు, సాక్ష్యములన్నిటిని మీరు అభిషేకించినందుకు స్తోత్రం. త్రియేక దేవుడిగా మా మధ్యలోనికి మీరు దిగి వచ్చినందుకు స్తోత్రం. మీరు బయలుపరిచిన జీవవాక్కుల కొరకై స్తోత్రం. ప్రభువా ఆ దినమున ఇశ్రాయేలు ప్రజలను భయపెట్టి ఎదిరించుచు తిరస్కరించుచున్నటువంటి ఫిలిష్తీయుడైనటువంటి గోలియాతును జయించే నిమిత్తము ఎవరు ముందుకు రాకపోయినను ప్రభువా బాల్యము కలిగినటువంటి యవన ప్రాయంలో ఉన్నటువంటి ప్రభువా దావీదుని మీరు ఏర్పరచుకున్నందుకు కొరకై స్తోత్రం. ఏర్పరచుకున్న దావీదు మూలముగా ఏర్పరచబడిన 5 రాళ్లను కనిపెట్టినందుకు కొరకై స్తోత్రం. ఈ దినములో అపవాది ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగులాడుచున్న ఈ కాలంలో నిబ్బరమైన బుద్ధి గల వారమై మెలకువ కలిగి ఉండి విశ్వాసమందు స్థిరులై అపవాదిని ఎదిరించి అపవాదిక శక్తులను లయపరచడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకై స్తోత్రం. ప్రార్థనాత్మ కొరకై స్తోత్రం. మెలకువ కొరకై స్తోత్రం. విశ్వాసం కొరకై స్తోత్రం. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకై స్తోత్రం. ప్రభువా యుద్ధం యెహోవాది, జయం మాది గనక స్తోత్రం. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇకను నడిపించుటకు మీరు శక్తిమంతుడు గనక స్తోత్రం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయం నీకు రాదు అని మీరు ఇచ్చిన వాగ్దానం కొరకై స్తోత్రం. లోకంలో ఉన్నవాని కంటే మాలో ఉన్నవాడు మీరు గొప్పవాడు గనక స్తోత్రం. ఏక కన్వెన్షన్ మూలముగా విన్న వాక్కుల మూలముగా కొనసాగించే నిబ్బరమైన బుద్ధి గలవారి మా చింతలన్నీ మీ మీద వేసి ప్రభువా విశ్వాసంతో ముందుకు సాగిపోయి లోకముని, సాతాన్ని, పాపమును జయించి మీతో కూడా మీ సింహాసనం ముందు పాత్రలుగా మార్చబడ సహాయం చేయండి. మధ్యాహ్నం జరిగే యూత్ మీటింగ్, సాయంకాలం సువార్త సభను ఆశీర్వదించి ఒక గుంపు జనాన్ని మీరు అక్కడకు సిద్ధపరచమని పరిశుద్ధులు ఇంకా బలపరచండి. కృపతో నింపుము. యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము మా తండ్రి. అందరూ స్తోత్రించము. సోదరం సోదరం సోదరం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను, తండ్రి యొక్క ప్రేమను, పరిశుద్ధాత్మక సహవాసము మనందరూ కూడా అక్కడ వరకు సదాకాలం తోడుగనను కాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.